Hi everyone, good morning to all. Good afternoon. Okay. Is it voice is audible? Voice is audible? Okay, here also. Yes, audible. Yes, here. Audible. Nobody are responding audible. Okay, audible, okay. So, good afternoon all. And first of all, on behalf of me, on behalf of Sri Gosalites team, all of you, I hope it is a happy Pongal. And now today, a happy Kanuma to all of you. All of you. Don't worry, I will say about all those things later. It is the meeting held for TS counseling. Later, holidays and everything I'll discuss maybe in the evening. Okay. In the evening, it is only meant for, this meeting is meant for only who are having some doubts about the TS counseling, need counseling. And later, maybe in the night, I may conduct another meeting where who required about the coming programs and everything. I'll make a meeting in the evening, in the night, maybe around 8, 9 like that. So anyhow, it is audible. So maybe Kanuma, I think, festival day, everybody are outside, I feel. Maybe the messages maybe reached or not, I don't know. Because every time it is around 1,000 will be there. Today it is around 500, 550 are there. That means everybody are not in a position to see the process. చూస్తున్నారు. సో ఈ రోజు టిఎస్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎలాగో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చాడు కాబట్టి వాట్ ఆర్ ది ప్రాబబుల్ కట్ ఆఫ్స్ అన్ని ఒకసారి చూసుకుంటూ వెబ్ ఆప్షన్స్ ఏం పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఆలోచిస్తూ నెక్స్ట్ 18th మేబీ 19th నుంచి ఈ వాట్ ఇస్ దట్ నేషనల్ వైడ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ఎంసిసి కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటాకి స్టార్ట్ అవుతుంది. 18th పెడతాం దాన్ని. 18th maybe in the afternoon and evening maybe around 8 o'clock I will conduct by that time. ఇంకా కొన్ని క్లారిటీస్ కూడా వస్తాయి. ఎలా ఫిలప్ చేయాలి అప్లికేషన్స్ అవన్నీ కూడా ఇంకెంతవరకు వాళ్ళ వెబ్సైట్లో ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏమన్నా మార్చాడా లాస్ట్ ఇయర్ మాదిరిగా ఉందా అవన్నీ ఒకసారి చూసుకుని ఐ విల్ కమ్ టు అబౌట్ దట్ ఆన్ 18th evening. Meanwhile, this is purely meant for only for TS counseling. నీట్లో అది మీ అందరికీ ఏపీ వాళ్ళకి కావచ్చు, తెలంగాణ వాళ్ళకి కావచ్చు, ఏ డౌట్స్ ఉన్నాయి వాటి మీద కొన్ని క్లారిటీస్ ఇస్తూ సైమల్టేనియస్ గా ఎక్కడ కట్ ఆఫ్స్ ఉంటాయో అనేది ఒకసారి మీకు ఎలా మనం కట్ ఆఫ్స్ మనం జడ్జిమెంట్ చేసాం అనేది వివరిస్తూ ఐ విల్ గో దిస్ మీటింగ్ టుడే. సో చెప్తున్నాను, వాట్ అబౌట్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది మేబీ 19th నుంచి స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ తెలుసు మీకు. ఆల్రెడీ వచ్చేసింది ఎంసీసీలో. 19th నుంచి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎవ్రీథింగ్. అది ఎలాగో నెక్స్ట్ 18th పెట్టుకుందాం. అది ఆల్ ఇండియా కోటా గురించి 18th పెట్టుకుందాం. 19th స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏపీది ఇంతవరకు ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఏపీ దాన్ని ఎందుకని ఫైనలైజ్ కాలేదంటే ఎక్కువ మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి వస్తున్న న్యూస్ ఏంటంటే మేబీ ఒక జియో అనేది ఇంకా గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది. ఈడబ్ల్యూఎస్ మీద ఒక జియో రావాల్సి ఉంది. గవర్నమెంట్ అప్రూవల్ గెజెట్ లో అమెండ్మెంట్ తో రావాల్సిన జియో ఉంది. అది రాలేదు. అది వచ్చిన తర్వాత కానీ మేము ఇవ్వలేము. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది జియో అంటున్నారు. మేబీ రేపటి నుంచి ఆఫీసెస్ అన్ని ఉంటాయి కాబట్టి మేబీ 1 or 2 days లో ఆ జియో రావచ్చు. వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ది టైం ఫస్ట్ రౌండ్ తెలంగాణ అండ్ ఏపీ రెండు సుమారుగా వచ్చేటట్లు ప్లాన్ చేసుకుని వెళ్తారని అనుకుంటున్నాను నేను. బై దిస్ టైం ప్రస్తుతానికి మనకు వచ్చింది ఒకటే టిఎస్
రిజిస్ట్రేషన్ అయింది, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చాడు, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరినీ కన్సిడర్ చేసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చాడు. వీళ్ళది ఫస్ట్ రౌండ్ ఎప్పుడనేది ఇంకా డేట్ ఇవ్వలేదు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడనేది ఇంకా డేట్ ఇవ్వలేదు. ఆ రెండు నాకు తెలిసి ఫస్ట్ రౌండ్ ఆఫ్ నేషనల్ కౌన్సిలింగ్ అయ్యే టైంకి అంటే 29th అవుతుంది అనుకుంటాను. ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ ఇస్తాను 29th ఫస్ట్ రౌండ్ నేషనల్ కౌన్సిలింగ్ లో. ఆ 29th టైంకి వీళ్ళ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ తీసుకోవటం కానీ లేకపోతే ఫస్ట్ రౌండ్ రిజల్ట్ ఇవ్వటం కానీ మేబీ 25-26లో స్టార్ట్ చేసి దాని తర్వాత ఫస్ట్ రౌండ్ రిజల్ట్ ఇస్తాడు. 29th తర్వాతే ఫస్ట్ రౌండ్ రిజల్ట్ ఇస్తాడు. అది తెలంగాణకు కానీ లేకపోతే ఏపీకి కానీ 29th తర్వాతే ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ ఇస్తాడు. అంటే నేషనల్ వైడ్ ఫస్ట్ రౌండ్ మీరు ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ ఆఫ్ ద సీట్ ఇవ్వకుండా దే విల్ నాట్ గో ఫర్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ either టీఎస్ఆర్ ఏపీ నేను అనుకుంటున్నా బై దిస్ టైం. కాబట్టి మేబీ 29th తర్వాతే ఫస్ట్ రౌండ్ ఆఫ్ either తెలంగాణ ఆర్ ఏపీ కంప్లీట్ అవ్వచ్చు. దట్స్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ బై దిస్ డే. ఈ రోజు కల్లా మనం అనుకోవచ్చు. సో ఇది సరే. ఇందులోకి వెళ్లే ముందు కొన్ని డౌట్స్ మీకు ఉంటాయి. అదే ఇందులో మొదటి డౌట్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ ఇప్పుడే అయిపోతే ఎలాగా, నేషనల్ రౌండ్ ఉంది కదా, మరి ఇక్కడ జాయిన్ అవ్వాలా వద్దా, ఇటువంటి డౌట్లన్నీ మీకు ఉంటాయి. ఆ డౌట్స్ కి మొదట నేను ఆన్సర్ చేయగలిగిన సమాధానం ఏంటంటే, ఆన్సర్ చేసే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేషనల్ వైడ్ ఫస్ట్ రౌండ్ 29th తో కంప్లీట్ అవుతుంది. 29th కి ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వస్తాయి. రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ 29th కి వస్తాయి. ఆ 29th కి ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చిన తర్వాతే ఏదో ఏపీ కానీ తెలంగాణ కానీ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ రిలీజ్ చేస్తాడు. అంతవరకు నేను అనుకుంటున్నా. సపోజ్ అలా చేయకపోయినా అలాగే చేస్తారని అనుకుంటున్నా. సెకండ్ రౌండ్ ఆఫ్ నేషనల్ వైడ్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ ఇస్తాడు. అక్కడ వరకు అలా ఒక సీక్వెన్స్ లో జరుగుతుంది. ఆల్ ఇండియా కోటా, నేషనల్ కోటా, ఫాలోడ్ బై ఏపీ తెలంగాణ ఫస్ట్ రౌండ్, ఫాలోడ్ బై ఏఐక్యూ సెకండ్ రౌండ్, ఫాలోడ్ బై ఏపీ అండ్ తెలంగాణ సెకండ్ రౌండ్. అక్కడ వరకు జరుగుతుంది. అక్కడ తర్వాత ఎవరి దాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అప్పటి వరకు మీకు కూడా క్లారిటీస్ వచ్చేస్తే, నాకు నేషనల్ వైడ్ వచ్చిందా, ఏపీ వచ్చిందా, తెలంగాణ వచ్చిందా, మూడిట్లోనూ వస్తే ఏది నేను ప్రిఫరెన్స్ తీసుకోవాలి, దేంట్లోకి వెళ్ళాలనేది మీకు కూడా క్లారిటీస్ వచ్చేస్తాయి. కొద్దిగా ఎక్కువ మార్క్ వచ్చిన వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఆ టైంకి మీరు యూ కెన్ టేక్ ద డిసిషన్స్, నో ప్రాబ్లం. అలా కాదు, ఏదన్నా పొరపాటును ముందే జరిగిపోయిందండి ఏంటంటే ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రౌండ్ సపోజ్ తెలంగాణ జరిగిపోయింది, మీకు కావాల్సిన కాలేజ్ వచ్చేసింది, జాయిన్ అయ్యారు. మళ్ళీ నేషనల్ వైడ్ లో మీకు ఇంకా బెస్ట్ కాలేజ్ వచ్చింది, జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ సర్టిఫికేట్స్ ఇచ్చినా మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ అవ్వచ్చు. 2 rounds వరకు అబ్జెక్షన్స్ ఉండవు నాకు తెలిసి. 2 rounds వరకు మీరు ఎక్కడన్నా జాయిన్ అయినా, సర్టిఫికేట్స్ ఇచ్చేసి ఫీజులు కట్టినా, మళ్ళీ ఇంకో అలాట్మెంట్ లెటర్ తీసుకెళ్లి మేము ఇక్కడ జాయిన్ అవుతామని అంటే కనుక ఆ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు. ఆ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తారు. కొద్దిగా 5,000 10,000 అలా డిడక్ట్ చేసుకుని 5,000 మ్యాక్సిమం డిడక్ట్ చేసుకుని ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ తో తీసుకెళ్లి ఆ రిపోర్టింగ్ డేట్ లోపల మీరు అక్కడ అడ్మిట్ అయితే కనుక మీ సీట్ మళ్ళీ ఆ రౌండ్ లో కూడా మిగతా నేషనల్ వైడ్ లోనే వస్తుంది, ఏపీలోనే వస్తుంది, ఈవెన్ తెలంగాణలోనే వస్తుంది. డోంట్ వరీ అబౌట్ దాట్. కాబట్టి 1-2 rounds వరకు నాకు అబ్జెక్షన్స్ ఉండవు. 1-2 rounds తర్వాత ఫ్రీ ఎగ్జిట్లు ఇవ్వడు, అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆ ఫ్రీ ఎగ్జిట్ ఉన్నంత వరకు ఎన్ని రౌండ్స్ వరకు వాడిస్తే అన్ని రౌండ్స్ వరకు మీరు మారచ్చు. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా మారచ్చు. తెలంగాణ నుంచి ఆ నేషనల్ పూల్కి మారచ్చు, నేషనల్ పూల్ నుంచి తెలంగాణకు మారచ్చు, అలాగే ఏపీ నుంచి నేషనల్ పూల్కి మారచ్చు, నేషనల్ పూల్ నుంచి ఏపీకి మారచ్చు, ఏపీ నుంచి తెలంగాణకు మారచ్చు, తెలంగాణ నుంచి ఏపీకి మారచ్చు. ఎప్పుడంటే ఇది అప్ టు ఫ్రీ ఎగ్జిట్ ఇక లేదు అని వాళ్ళు అనౌన్స్ చేసేంత వరకు మారచ్చు. వాళ్ళు అనౌన్స్ చేస్తారు. మేబీ ఫస్ట్ 2 rounds వరకు ఆ పాసిబిలిటీ ఉంటుంది, అనౌన్స్ చేస్తారు. అప్పటి వరకు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. డెఫినెట్ గా ఇట్ ఈస్ పాసిబుల్ టు క్విట్ ఎట్ ఎనీ టైం. ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది, ఎప్పుడైనా మనం క్విట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది ఒక పాయింట్ ఎక్కువ మంది అడుగుతున్నది నన్ను. తర్వాత రెండోది అబౌట్ ద కట్ ఆఫ్స్ అండ్ ఎవ్రీథింగ్, దాని గురించి అడుగుతున్నారు. ఎనీహౌ, కాబట్టి ఈ మధ్య ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చాడు కాబట్టి ఒక ఐడియా, క్లియర్ ఐడియా తెలంగాణకి ఎవరెవరు అప్లై చేశారనేది అర్థమైంది. కాకపోతే నాకు ఈ ఏడాది లాస్ట్ ఇయర్కి ఈ ఏడాదికి చూస్తే కొంత నాకు అండర్స్టాండ్ అయింది ఏంటంటే, తెలంగాణలో పెద్ద ఎక్కువ మారలేదు, కానీ ఏపీ నుంచి మాత్రం ఎక్కువ మంది అప్లై చేశారు. అది అందరు ప్రాబ్లం వల్ల అప్లై చేసి ఉండొచ్చు, కొంత పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, వాటిని ఎందుకు పోగొట్టుకోవాలని అప్లై చేసుకునొచ్చు. సో దాన్ని బట్టి కొన్ని ఇఫ్ అండ్ బట్స్ అలా 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 కొన్ని ర్యాంకింగ్స్ లో మార్పు రావచ్చు, లేకపోతే రేపు కట్ ఆఫ్స్ లో కూడా కొన్ని మార్పులు రావచ్చు దాని మీద బేస్ చేసుకుంటే. ఎనీహౌ, దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ఏంటి.
అందులో మొదట అసలు జనరల్ గా ఏంటి, జనరల్ గా నేను చెప్పే కట్ ఆఫ్లు అన్ని కూడా ఎలా తీసుకుంటాం అంటే, జనరల్ కట్ ఆఫ్స్ అన్ని ఎలా తీసుకోవాలంటే, లాస్ట్ రౌండ్ మాపప్ రౌండ్ వరకు వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆగొచ్చు అని. మాపప్ రౌండ్ వరకు, ఫస్ట్ రౌండ్ అది కాదు, అది ఫస్ట్ రౌండ్ తో ఇక్కడ కట్ ఆఫ్ అవుద్దని కాదు. మనకి ఫస్ట్ రౌండ్ అయిపోయి, సెకండ్ రౌండ్ అయిపోయి, వీలుంటే థర్డ్ రౌండ్ అయిపోయి, తర్వాత మాపప్ రౌండ్ లోకి వెళ్తే, ఆ మాపప్ రౌండ్ లో చివరికి ఎండ్ ఫేజ్, ఆ ఎండ్ ఫేజ్ లో ఎక్కడ వరకు మీకు రావచ్చు అనేది మనం కన్సిడర్ చేయాల్సింది. ఎండ్ ఫేజ్ వరకు ఎలా వెళ్ళాలనేది కన్సిడర్ చేసి మీకు కట్ ఆఫ్లు ఇచ్చేది. అలాగే బి కేటగిరీ గురించి అడుగుతున్నారు. బి కేటగిరీ ఇది ఇచ్చిన నోటిఫికేషన్, తెలంగాణకి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ఓన్లీ ఫర్ ఏ కేటగిరీ. ఈ బికి ఇవ్వాల. బికి ఇచ్చినప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు 3,500 అంటాడు, కానీ బికి అయితే 10,000 ఎంతో పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోమంటాడు. అది ఏపీలో కానీ తెలంగాణలో కానీ బి కేటగిరీకి అయితే సపరేట్. మళ్ళీ ఈవెన్ మీరు కర్ణాటక బి కేటగిరీకి పెట్టుకోవచ్చు, తెలంగాణ బి కేటగిరీకి పెట్టుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ బి కేటగిరీకి పెట్టుకోవచ్చు. బి కేటగిరీ అనేది ఆల్ స్టేట్స్ వీఆర్ ఎలిజిబుల్, ఆల్ స్టేట్స్ వీఆర్ ఎలిజిబుల్ బి కేటగిరీ అనేది. కాబట్టి ఆల్ స్టేట్స్కి ఎలిజిబుల్ కాబట్టి మీకు ఆ నోటిఫికేషన్స్ పడుతుంటాయి. ఆన్లైన్లో చూసుకుని బి కేటగిరీ నోటిఫికేషన్ ఎప్పుడు పడితే అప్పుడు అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. చేసింది వేస్టా సార్ అంటే, ఇప్పుడు చేసింది వేస్ట్ అంటే, ఇప్పుడు చేసింది ఫర్ ఓన్లీ ఏ కేటగిరీ. బి కేటగిరీకి మళ్ళీ చేయాలి, బి కేటగిరీకి మళ్ళీ చేయాలి. ఇప్పుడు చేసింది తెలంగాణకి రిజిస్ట్రేషన్ చేసింది ఏంటంటే ఏ కేటగిరీ, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్. ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ రెండింటినీ ఒకేసారి ఇచ్చాడు. ఒకే దాంట్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుని మీకు ఎంబీబీఎస్ బీడీఎస్ కావాలంటే 2 ఇవ్వచ్చు, లేదు ఎంబీబీఎస్ కావాలంటే ఎంబీబీఎస్ ఇవ్వచ్చు, లేదంటే ఎంబీబీఎస్ లో కొన్ని కాలేజీలు ఇద్దాం అనుకుంటే కొన్ని కాలేజీలు ఇవ్వచ్చు, లేదా ఒకటే కాలేజీ ఇచ్చి నాకు ఎంబీబీఎస్ అది వస్తే జాయిన్ అవుతాను లేదనుకుంటే ఒక కాలేజీ అని ఇవ్వచ్చు. ఫైనల్ గా ఇది ఏ కేటగిరీకి, అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏ కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ కి బీడీఎస్ కి కలిపి ఇచ్చిన నోటిఫికేషన్ ఇది తెలంగాణ. అలాగే రేపు ఏపీకి ఇస్తాడు, అలాగే రేపు నేషనల్ పూల్ ఇస్తాడు. కానీ నేషనల్ పూల్లో మాత్రం 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. కన్వీనర్ కోటా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. అంటే మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా అంటే ఈ అటానమస్ మెడికల్ కాలేజెస్ అన్నిటికీ కూడా మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సే రామచంద్ర మెడికల్ కాలేజ్ చెన్నై, గీతమ్స్ యూనివర్సిటీ వైజాగ్, లేకపోతే బాలాజీ మెడికల్ కాలేజ్ చెన్నై, మీనాక్షి మెడికల్ కాలేజ్ చెన్నై, ఇటువంటి వాటన్నిటికీ కూడా రేపు అక్కడ నేషనల్ పూల్లో పెట్టుకోవచ్చు. అటానమస్ కాలేజెస్ అవి మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా పెట్టుకోవాలి. వీటన్నిటికీ రఫ్గా 20 లక్షలు పర్ ఇయర్, 20 నుంచి 25 లక్షలు పర్ ఇయర్ ఫీజెస్ ఉంటాయి. దానికి సిద్ధపడితే దానికి 2 లక్షలు కట్టి, అది కూడా ఒక సి కేటగిరీ కింద లెక్క, సి కింద లెక్క. మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా అంటే సి కేటగిరీ లెక్క. అది నేషనల్ పూల్లో పెట్టుకోవాలి. నేషనల్ పూల్లో 2 సార్లు ఉండవు, ఒకసారే ఉంటాయి. ఏ కేటగిరీకి అండ్ మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీకి ఉంటాయి. కానీ తెలంగాణలో కానీ ఏపీలో కానీ లేదు కర్ణాటక తమిళనాడులో కానీ ఏ కేటగిరీకి వేరే నోటిఫికేషన్ ఉంటుంది, బి కేటగిరీకి వేరే నోటిఫికేషన్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వాట్ టు అప్లై. అండ్ ఇస్తాను కాలేజీ ప్రియారిటీ ఆర్డర్ ఫిల్లింగ్ ఆప్షన్స్ అవైలబుల్ ఓన్లీ వన్స్, అది కూడా చెప్తాను. అది తర్వాత ఫిల్లింగ్ ఆప్షన్స్ తీసుకునేటప్పుడు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. కాబట్టి మీరు నన్ను ముందుకెళ్ళని ఇట్లా మీ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి బి కేటగిరీ ఎక్స్పెక్టెడ్ మినిమం మార్క్స్ ఎంత, ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి యూ కెన్ గో ఎట్ ది ఎండ్. ఇది అయిపోయిన తర్వాత వెళ్దాము. సో ఫస్ట్ విల్ కమ్ టు అవర్ అవేర్నెస్ ఆఫ్ దిస్ కట్ ఆఫ్స్ ఆఫ్ మేబీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్. మేబీ నేను కొంత అసెస్ చేసుకుని, కొంత అనలైజ్ చేసుకుని ఈ కట్ ఆఫ్స్ ఉండొచ్చేమో అనుకునే దానికి ఇచ్చింది. మేబీ ప్లస్ ఆర్ మైనస్ 2-3 మార్క్స్ ఉండొచ్చేమో కానీ, బట్ ప్రియారిటీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చింది కాబట్టి సుమారుగా దగ్గర ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కడన్నా చిన్న చిన్న వేరియేషన్స్ వస్తేమో నేను గట్టిగా చెప్పలేను. బట్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఈస్ కాన్ఫిడెంట్ దట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి ఆల్మోస్ట్ నియరర్ టు ఈక్వల్ అని చెప్పి నేను అనుకోవడానికి అవకాశం ఉంది. ఎనీహౌ వీ కెన్ గో టు దిస్ TS cutoff predictions on this day. Let's see. This is the first one. I am giving 2 categories of TS MBBS cutoff predictions of 2 categories. కొంత సైంటిఫికల్ గానే దీన్ని కట్ ఆఫ్ ని అనలైజ్ చేశాను. ఇది 2-3 రోజులు ఈ సెలవులు అవ్వటం కానీ, మ్యాన్ పవర్ అంతా పాపం హాలిడేస్ లో ఉంటారు, సంక్రాంతి కాబట్టి బెస్ట్ దర్ ఇస్ అ మెయిన్ ఫెస్టివల్ ఆఫ్ ఏపీ కాబట్టి
ఎక్కువ మంది మ్యాన్ పవర్ అంతా హాలిడేస్ లో ఉండటం వల్ల నేనున్నాను ఫ్రీగా, కానీ అందరూ లేరు. కాబట్టి కొంత డిలే అయింది అనాలిసిస్ అంతా తయారు చేయడానికి, కానీ నాకు కానీ కొంత డిలే అయింది. లేకపోతే 1 or 2 days ముందే చెప్పుండేవాడిని. బట్ ఎనీహౌ ఇంకా టైం ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఒకసారి చూడండి, ఓపెన్ మీ క్లారిటీ ఉండటానికి ఓపెన్ లో 2 రకాలు ఉంటాయి. ఓపెన్ లో లోకల్ అంటేనేమో ఓన్లీ తెలంగాణ వాళ్ళకి, తెలంగాణ ఓయూ లోకల్ వాళ్ళకి. అన్రిజర్వ్డ్ అంటేనేమో అందరికి. అన్రిజర్వ్డ్ అంటే దిస్ బిలాంగ్స్ టు 15% కోటా, అంటే 85 లో 15% కోటా అన్రిజర్వ్డ్ అంటే. అన్రిజర్వ్డ్ అంటేనేమో 18 లో 15% కోటా. లోకల్ అంటేనేమో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 85% ఓయూ వాళ్ళకి మాత్రమే అది లోకల్ కింద లెక్క. సో మొదట లోకల్కి వద్దాం. అంటే ఓయూ వాళ్ళకి ఈసారి తెలంగాణలో ఓపెన్ కేటగిరీలో ఎక్కడ ఆగటానికి అవకాశం ఉంది, ఎందుకు అలా ఉంది, అది కూడా నేను ఒక క్లారిటీ ఇస్తా ఎందుకు అలా ఉంది. లాస్ట్ ఇయర్ 2020లో 89,011 ఆల్ ఇండియా ర్యాంక్ దగ్గర ఆగింది. లాస్ట్ ర్యాంక్ మాపప్ రౌండ్ లోకి వచ్చేసరికి లాస్ట్ ర్యాంక్ 89,011 దగ్గర ఆగింది. అప్పుడు అక్కడ స్టేట్ ర్యాంక్ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు స్టేట్ ర్యాంక్ ఎంత ఉందంటే 4293 ఉంది. మార్క్ ఎంత ఉందంటే 497 ఉంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడ ఎంతమంది ఉన్నారంటే ఆ 497 దగ్గర 2339 స్టూడెంట్స్ వరకు ఉన్న వరకు వచ్చింది. లోకల్లో 2339 మంది ఉన్నారు. ఈ 4293లో లోకల్ వాళ్ళు ఓయూ వాళ్ళు ఉన్నది 2339 మంది ఉన్నారు లాస్ట్ ఇయర్. ఇది లాస్ట్ ఇయర్ డేటా. ఈ ఏడాది తీసుకుంటే ఇదే 4293 దగ్గర ఆగింది అనుకుందాం. స్టేట్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ 4293 దగ్గర ఆగింది కాబట్టి ఈసారి కూడా సుమారుగా 4293 దగ్గర ఆగింది అనుకుంటే ఆ స్టేట్ మెరిట్ లిస్ట్ లో మనకి 9606 ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో 4293కి 9606 ఉంది. 96,006 ఉంది. 96,006 ఉంది. 96,006కి వచ్చిన మార్క్స్ ఏంటంటే 487. అంటే లాస్ట్ ఇయర్ 497 అయితే అదే ర్యాంక్ స్టేట్ ర్యాంక్ దగ్గర తీసుకుంటే ఈసారి 487 దగ్గర కట్ ఆఫ్ అవ్వాలి. కానీ ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ చేశాను నేను. ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆ 497 దగ్గర ఓయూ వాళ్ళు 2339 ఉన్నారు. ఈసారి ఓయూ వాళ్ళు 2063 ఉన్నారు. అంటే 300 సుమారుగా తక్కువ ఉన్నారు ఈ కట్ ఆఫ్ దగ్గరికి వస్తే గనక. మరి లాస్ట్ ఇయర్ 2339కి వచ్చినప్పుడు ఇక్కడ కూడా 2339 దగ్గర 300 +/- దగ్గర రావాలి. సుమారుగా అదే రావాలి. మళ్ళీ అదే రావాలి కాబట్టి ఇక్కడ 2300 దగ్గర తీసుకుంటే అంటే 2339, 2063, 2063లో 300 డిఫరెన్స్ ఉంది కాబట్టి 300 పెంచి తీసుకుంటే ఈ 487 అలా సుమారుగా 480 దగ్గర వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ సేమ్ స్టేట్ కట్ ఆఫ్ మార్క్ తీసుకుంటే 487 దగ్గరే ఆగాలి. కానీ మనకున్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడ 2339 లాస్ట్ ఇయర్ లో ఉన్నారు. ఈసారి 2063 ఉన్నారు కాబట్టి తక్కువ ఉన్నారు కాబట్టి ఆ 2400 వరకు దిగుద్దు అనుకుంటే 2339 వరకు దిగాలి కదా అని అనుకుంటే ఇంకొద్దిగా దిగుతుంది. దిగి ఒక 5 మార్కులు తగ్గచ్చు. అందుకనే నేను ఫైనల్ ప్రొడిక్షన్ ఏమిస్తున్నానంటే తెలంగాణలో ఓయూ వాళ్ళకి లోకల్ వాళ్ళకి రఫ్ గా 480 నుంచి 482 మధ్యలో ఆగచ్చు. లీస్ట్ 480 అవ్వచ్చు, మాక్సిమం 482 అవ్వచ్చు. ఆ ఇన్ బిట్వీన్ 2 మార్క్స్ మధ్యలో ఈసారి కట్ ఆఫ్ అవ్వచ్చు. అంటే ఓయూ లోకల్ వాళ్ళకి ఓపెన్ వాళ్ళకి అరౌండ్ 480 లీస్ట్ 482 హైయెస్ట్ మధ్య సీట్ రావటానికి అవకాశం ఉందని ఈ ఫైనల్ మెరిట్ చూసిన తర్వాత నాకు అనిపిస్తున్న ప్రిడిక్షన్ మీకు ఇచ్చాను. క్లియర్? అది అర్థమైతే మిగతా ఈజీగా అర్థమవుతాయి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? క్లియర్ ద ఫస్ట్ వన్? How I have given that prediction? ఎవరు క్లియరా అవునా కాదా అని చెప్పట్లేదు. It includes private open seats also, not only government, it includes private open seats also. Private open seats also. Yes, clear all of you? Clear, okay. Second, unreserved చూశాను. అన్రిజర్వ్డ్ అంటే ఇందులో ఎవరు ఉంటారంటే ఓపెన్ లోనే అన్రిజర్వ్డ్. అన్రిజర్వ్డ్ అంటే ఎవరు ఉంటారంటే ఏయూ వాళ్ళు ఉండొచ్చు, ఎస్వి వాళ్ళు ఉండొచ్చు, ఈవెన్ ఓయూ వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే అన్రిజర్వ్డ్ 15% బిలాంగ్స్ టు ఎంటైర్ ఆల్ యూనివర్సిటీస్. అన్రిజర్వ్డ్ అంటే అందరికీ కలిపి. లాస్ట్ ఇయర్ ఆగింది ఎక్కడంటే స్టేట్ కోటాలో 2221 ఆగింది. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఏయూ అండ్ ఎస్యూ పీపుల్ ఐ థింక్.
rather than OU people. సో 2221 దగ్గర లాస్ట్ ఇయర్ ఆగింది. ఆల్ ఇండియా కట్ ఆఫ్ ర్యాంక్ ఎంతంటే 55,240 దగ్గర ఆగింది. 541 మార్కుల దగ్గర కట్ ఆఫ్ అయింది లాస్ట్ ఇయర్. తెలంగాణలో ఏయు ఎస్వియు వాళ్ళకి సుమారుగా 541 దగ్గర ఆగింది లాస్ట్ ఇయర్, విత్ స్టేట్ ర్యాంక్ ఆఫ్ 2221 విత్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆఫ్ 55240. ఈసారి అదే ర్యాంక్ దగ్గర మళ్ళీ ఆగుద్ది అనుకుంటే, ఉరికినే అదే ర్యాంక్ సేమ్ స్టాట్ ర్యాంక్ దగ్గర అదే అలాగే ఆగకపోవచ్చు, ఏదన్నా ఒక 50 అటు ఇటు ఉండొచ్చు. కానీ నేను సేమ్ ర్యాంక్ ఉండొచ్చు అని అనుకుంటే, ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉందంటే 61,609 ఉంది ఇప్పుడు అదే ర్యాంక్ దగ్గర. మీ ఫైనల్ లిస్ట్ ఇచ్చిన దాంట్లో 61,609 ఉంది. 61,609 చూస్తే 528 దగ్గర ఆగాలి, 528 దగ్గర ఆగాలి, 528 దగ్గర. నెంబర్ ఆఫ్ స్టూడెంట్ చూస్తే మొన్నేమో 962 ఉన్నారు నాన్ లోకల్, ఇక్కడేమో 1162 ఉన్నారు, పెరిగారు. కొద్దిగా పెరగచ్చేమో కానీ ఏమో అన్రిజర్వ్డ్ లో ఇది ఇంత తగ్గింది కాబట్టి వీళ్ళు కాంపిటీషన్ లో రాడులే అని అలాగే ఉంటుంది అనుకుని సుమారుగా నేను ఏమి ఇచ్చానంటే ద లీస్ట్ ఈజ్ 527, హైయెస్ట్ ఈజ్ 528 మధ్య రావచ్చేమో, 527 to 28 మధ్య రావచ్చేమో. అంటే ఈసారి ఏయు ఎస్వియు వాళ్ళకి తెలంగాణలో ఓపెన్ లో అరౌండ్ 527 to 528 రావచ్చేమో అని నేను ప్రిడిక్షన్ ఇచ్చాను. తగ్గితే అదృష్టం, ఇంకా 2 తగ్గితే 525, పెరగకూడదని కోరుకుంటున్నాను. ఆ 527 అయితే లీస్ట్ వేగా రావచ్చేమని నా అభిప్రాయం. ఇది ఓపెన్ గురించి ప్రిడిక్షన్. ఓపెన్ తర్వాత నెక్స్ట్ BCA. దిస్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ OU అండ్ తెలంగాణ అండ్ ఏపీ. BCA కూడా చాలా ఇంపార్టెంట్ తెలంగాణకి ఏపీకి రెండింటికి. BCA పైకెళ్ళుద్ది, ఇది ఇట్రా ఏడైందాము, 3వది రైటే, ఇది బాగా కిందకి వెళ్ళింది కదా, పైకి వెళ్ళొద్దేమో నాకు కొద్దిగా బెనిఫిట్ చేయించేవాడిని. వేణు ఎక్కడ ఉన్నాడు? ఓకే, BCA లెట్స్ సీ. వెళ్ళిపోతుంది ముందుకి. అవట్లేదు, రిడ్యూస్ అవ్వట్లేదు. సో ఎనీహౌ లెట్స్ సీ హియర్. BCA చూస్తే 2020లో 8 చాలా అబ్నార్మల్ లో ఉందండి OU వాళ్ళకి మాత్రం. అన్నిటికంటే రిజర్వేషన్స్ లో బాగా ఎక్కువ తగ్గింది, కట్ ఆఫ్ తక్కువ ఉన్నది. అలాగే లెస్ కాంపిటీషన్ ఉన్న కేటగిరీ కనుక చెప్తే OUలో ఇట్ ఈస్ BCA. OUలో అన్నిటికంటే లీస్ట్ కట్ ఆఫ్ కింద కనుక చూస్తే. సో BCA చూస్తే కనుక లోకల్లో ఇట్ ఈజ్ 8124 స్టేట్ ర్యాంక్ దగ్గర ఆగింది, 8124. ఓకే, అక్కడ 1,62,484 ఉంది ఆల్ ఇండియా ర్యాంక్. 420 కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్, 420. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడ ఎంత ఉన్నారంటే ఆ 420 దగ్గర BCA వాళ్ళు OU లోకల్లో 267 ఉన్నారు. ఇదే కట్ ఆఫ్ అనుకుంటే గనక 1,60,945 దిస్ ఇయర్, 425 కట్ ఆఫ్ అవ్వాలి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 261 ఉన్నారు. ఇంకా 6 తక్కువ ఉన్నారు నేను లాస్ట్ తో కంపేర్ చేస్తే. 6 గనక కొద్దిగా తగ్గుద్దని అనుకుంటే గనక ఇట్ ఈస్ 400 to 405. లోకల్లో BCA ఈసారి OU వాళ్ళకి అరౌండ్ 400 to 405 మధ్య రావటానికి అవకాశం ఉంది. BCA డెఫినెట్ గా మంచి కట్ ఆఫ్ వచ్చినట్లే లెక్క నా లెక్క అయితే. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని బట్టి కూడా తక్కువ మంది ఉన్నారు కాంపిటీషన్ లో, కాబట్టి అంత తగ్గింది అక్కడ. 400 to 405 ఇస్ ది మై ప్రిడిక్షన్. తర్వాత అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఇది ఇక్కడ పోవట్లేదు, కింద ఎందుకుని కనబడట్లేదు?
టచ్ చేశాను. ఓకే, మళ్ళీ వచ్చింది. సో అదే ఏం చేస్తున్నావు మరి ఇందులో నుంచి నీకు కూడా తెలియకుండా? ఏం చేస్తున్నావయ్యా? కాబట్టి 5164 అదే ర్యాంక్ చూస్తే 1,09,000 దగ్గర రావాలి. 473 కట్ ఆఫ్ అవ్వాలి. ఇది ఎవరికంటే అన్రిజర్వ్డ్, ఏయు, ఎస్వియు వీళ్ళందరికీ బీసీఏ ఇక్కడ 473 దగ్గర ఆగాలి. కాకపోతే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ ర్యాంక్ దగ్గర ఎంతమంది ఉన్నారంటే 173 ఉన్నారు. లాస్ట్ ఇయర్ 155 ఉంటే ఈసారి 173 ఉన్నారు. పెరిగారు కాబట్టి 473 మీద తగ్గుద్ది అనుకుంటున్నా. ఇంకా నేను అంటే ర్యాంక్ పెరుగుద్ది అనుకుంటున్నా. అందుకని 473 కట్ ఆఫ్ ఉండకుండా ఎంత ఇచ్చానంటే నేను 483 to 85. 485 ఇది కొద్దిగా ఏయు వాళ్ళు మరి బీసీ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు. ఇక్కడ బీసీఏ మీద అక్కడ కొద్దిగా తక్కువ ఉండేటట్లే కనబడుతుంది. ఏపీలో బీసీఏ కట్ ఆఫ్ మీద అక్కడ కొద్దిగా బీసీఏ కట్ ఆఫ్ తక్కువ ఉండే విధంగానే కనబడుతుంది. కాబట్టి ఇక్కడ రాకపోయినా అక్కడ బీసీఏ వాళ్ళకి ఏయులోను ఎస్విలోను ఒక 5-10 మార్కుల రేంజ్ లో రావటానికి అవకాశం ఉందని అయితే అనిపిస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ఏపీ స్టూడెంట్స్, ఏయు అండ్ ఎస్వియు. ఇక తెలంగాణ వాళ్ళకైతే చెప్పక్కలేదు. ఇట్ ఈస్ ద బెస్ట్ opportunity for most of the students of BCA to admit into the MBBS because their cutoff is around 400 to 405. ఇది మొదట రెండు ఓపెన్ అండ్ BCA, and then you can go to BCB and BCC. BCB and BC ఇలాగే ఇదే ప్రిడిక్షన్స్ తో చూడండి. లాస్ట్ ఇయర్ 5031 దగ్గర ఆగింది. మళ్ళీ ఈసారి 5031 తీసుకున్నాను. 483 మార్క్ దగ్గర ఆగింది. ఈసారి ఇదే 5031 అయితే 475 దగ్గర ఆగాలి. లాస్ట్ ఇయర్ 45 మంది స్టూడెంట్సే ఉన్నారు. ఈసారి చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది ఎక్కడ తప్పడింది. దిస్ ఈజ్ ఏ వన్ థింగ్ ఈజ్ రాంగ్. ఇక్కడ కూడా ఇంకా ఎక్కువ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే 33 అయి ఉంటుంది. మేబీ ఇట్ ఈజ్ 33 కానీ ఇది 450 కానీ అయి ఉంటుంది. అందుకని ఎక్కడో చిన్న ప్రింటింగ్ మిస్టేక్ పడింది. కాబట్టి 475, 330 ఉన్నారు. ఇక్కడ 450 అయి ఉంటుంది. అందుకని ఇంకొద్ది తగ్గాలి. 450 ఉన్నారు, ఇక్కడ 330 ఉన్నారు కాబట్టి 475 మీద కూడా తగ్గాలి కాబట్టి ఏమి ఇచ్చానంటే బీసీబీకి అయితే గనక 463 to 65 రావచ్చని ఇచ్చారు. ఓయూ లోకల్ వాళ్ళకి బీసీబీ 463 to 65. అలాగే అన్రిజర్వ్డ్ అంటే ఏయు, ఎస్వియు అండ్ ఆల్సో ఓయూ 4552, 492, 483 కంపారిజన్ లాస్ట్ ఇయర్ అండ్ నౌ. లాస్ట్ ఇయర్ 262 and 300 నౌ. 300 అంటే ఎక్కువ మంది ఉన్నారు లాస్ట్ ఇయర్ మీద, అంటే దీని మీద పెరుగుద్ది 483 మీద. అందుకని ఇట్ ఈస్ 491 to 93. బీసీబీ వాళ్ళకి తెలంగాణలో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి 491 to 93 రావచ్చు. లోకల్ వాళ్ళకి 463 to 65 రావచ్చు. తర్వాత బీసీసీ ఇది అంత ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, 1%. కాబట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నదాన్ని బట్టి చెప్పాలి కానీ ర్యాంక్ని బట్టి చెప్పకూడదు. కానీ ఊరికి నేను ఉజ్జాయింపుగా సుమారుగా ఇచ్చాను తప్పితే ఇట్ విల్ నాట్ బి సో ఎగ్జాక్ట్ అని చెప్పిన బీసీసీ నేను అనుకోను. బట్ దగ్గర ఉండటానికి సమానంగా ఇచ్చాను సుమారుగా జాగ్రత్తగా చూసి. లోకల్ అయితే గనక లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాంక్ తో కంపేర్ చేస్తే అరౌండ్ 575 to 580 రావచ్చని ఇచ్చాను బీసీసీ లోకల్. అదే గనక అన్రిజర్వ్డ్ అయితే గనక లాస్ట్ ఇయర్ ర్యాంక్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ మంది ఉన్నారు, 585 to 590. బీసీసీ తెలంగాణలో లోకల్ అయితే 575 to 580, 585 to 590 ఫర్ అన్రిజర్వ్డ్. నెక్స్ట్ యూ కెన్ గో టు బీసీడీ అండ్ ఈ. బీసీడీ లాస్ట్ ఇయర్ తెలంగాణ లోకల్, OU local అయితే 4586, now also 4586 I considered. 491 last year, 482 now expectation. Students 160 last year, now it is with the same rank 180 are there.
అంటే పెరిగారు లాస్ట్ ఇయర్ మీద, అంటే దీని మీద ఇంకొద్దిగా పెరగాలి, తగ్గింది 482. ఎస్, అండ్ మేబీ ఇందులో ఈ 180లో మొదట 30 మంది 40 మంది బీసీబీఆలు ఉన్నారు, వాళ్ళు ఓపెన్ లోకి వెళ్ళిపోతారు అనుకుని చూశాను. ఈ 30-40 మంది 180లో మొదట బీసీబీలో బీసీడీలో ఉన్నారు, వాళ్ళందరూ ఓపెన్ లోకి వెళ్ళిపోతారు అనుకుంటే ఇక్కడ 140 వస్తున్నారు. ఆ 140 వస్తే కనుక ఇంకా తగ్గుతాను కదా, 160 రావాలి కదా అని అనుకుని 482ని గివెన్ ఇట్ యాజ్ 474 to 76. బీసీడీ 474 to 76. అన్రిజర్వ్డ్ అయితే కనుక ఈ లెక్కలతోనే చూస్తే 520 to 522, 520 నుంచి 522 మధ్యలో బీసీడీకి అన్రిజర్వ్డ్ లో తెలంగాణలో రావటానికి అవకాశం ఉంటుంది తెలంగాణలో. అలాగే బీసీఈ చూస్తే డైరెక్ట్ గా చెప్పేస్తాను, మై ఎక్స్పెక్టేషన్ బై కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇది మీకు పంపిస్తాను. 450 to 455, 450 to 455. అదే గనక అన్రిజర్వ్డ్ చూస్తే గనక 476 to 478 మధ్యలో అన్రిజర్వ్డ్, అంటే తెలంగాణ కాకుండా మిగిలిన ఏపీలో ఉన్న ఏయూ కానీ ఎస్వియు కానీ వీళ్ళందరూ కన్సిడర్ చేసుకుంటే 476 to 478. మళ్ళీ ఒకసారి ఈ పేజీలో చూడండి, బీసీడీ ఓయూ లోకల్ అయితే 474 to 76, బీసీడీ అన్రిజర్వ్డ్ అయితే 520 to 522. అలాగే బీసీఈ లోకల్ అయితే ఓయూ లోకల్ అయితే 452 to 455 ఆగచ్చు ఏయూ వాళ్ళకి బీసీఈ ఉంటే. అదే అన్రిజర్వ్డ్ ఉంటే కనుక 476 నుంచి 478 మధ్య ఆగచ్చు. ఇది బీసీడీ అండ్ ఈఈ. ఇక చివరిలో ఏంటంటే ఎస్సీ అండ్ ఎస్టీ. దిస్ ఇస్ ఆల్సో మోస్ట్ క్రూషియల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ఎందుకంటే కాలేజెస్ కూడా ఎక్కడ ఏంటినే జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉన్నప్పుడు ఏ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే కట్ ఆఫ్స్ కొద్దిగా లోయర్కి వస్తాయి కాబట్టి ఆ పైన ఉన్న హైయర్ కాలేజెస్ ఏవి తీసుకోవాలనే దగ్గర చాలా జాగ్రత్తగా పైన ఉన్న మార్కులు జాగ్రత్తగా కన్సిడర్ చేసుకోవాల్సింది ఎస్సీ ఎస్టీ. ఒకసారి ఈ ఏడాది లాస్ట్ ఇయర్ కండిషన్స్ అన్ని తీసుకుని, లాస్ట్ ఇయర్ మార్క్స్, లాస్ట్ ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాటన్నిటిని కన్సిడర్ తీసుకుని, లోకల్ అయితే గనక తెలంగాణ లోకల్ అయితే గనక ఎస్సీ వాళ్ళకి 419 to 21 రావచ్చు, ఎస్సీ వాళ్ళకి 419 to 421 రావచ్చు తెలంగాణ లోకల్ అయిన వాళ్ళకి ఎస్సీ. అదే గనక తెలంగాణ కాకుండా అన్రిజర్వ్డ్ అయితే, అంటే ఓపెన్ ఈ ఎస్సీ అనేది ఆల్ యూనివర్సిటీస్ అయితే, అన్రిజర్వ్డ్ అంటే ఎస్వియు ఏయు అండ్ ఓయు అయితే గనక అన్రిజర్వ్డ్ వాళ్ళకి 436 to 38 రావచ్చు. తెలంగాణలో ఎస్సీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 436 to 438, లోకల్ వాళ్ళకి 419 to 421. అలాగే ఎస్టీ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే లోకల్ ఓయు చాలా ఎక్కువ ఉంటుందండి. చాలా సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే తెలంగాణలో ఎస్సీ మీద ఎస్టీ మోర్ కట్ ఆఫ్ ఉంటుంది, తెలంగాణలో ఎస్సీ ఎస్టీ కంటే కూడా బీసీఏ తక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద మోర్ సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్, బికాస్ డిపెండింగ్ అపాన్ ద పాపులేషన్, డిపెండింగ్ అపాన్ ద కాంపిటీషన్ అండ్ ఎవ్రీథింగ్. అదేమి ఇంకో విషయం ఏమీ కాదు, అక్కడ ఉండే పాపులేషన్, అక్కడ ఉండే కాంపిటీషన్ బట్టి. కాబట్టి ఎస్టీ పాపులేషన్ ఎక్కువ కాబట్టి కట్ ఆఫ్ కూడా ఆటోమేటిక్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎస్టీ కట్ ఆఫ్ లోకల్ కి ఎస్సీ మీద ఎక్కువ, 456 to 458. లాస్ట్ ఇయర్ అయితే 448 ఉంది, ఈసారి పెరుగుతుంది ఎస్టీ కట్ ఆఫ్ 448 మీద పెరుగుతుంది. ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, పెరుగుతుంది. కాబట్టి 456 to 458 ఉంటుంది. అదే గనక అన్రిజర్వ్డ్ అయితే గనక, అంటే ఏయు ఎస్వియు అండ్ ఆల్ అదర్ యూనివర్సిటీస్ నాన్ లోకల్ 460 to 464. దీని మీద ఎక్కువ 462 నుంచి 464 వరకు. ఇది ఎస్సీ ఎస్టీ. ఓకే, ఫైనల్ గా మైనారిటీ ఉంది. ఈ మైనారిటీ అనేది ఏంటంటే అండి, ఇది ఒకటి జాగ్రత్తగా మీరు కనుక్కోవాల్సింది, ఓసీ వాళ్ళు మైనారిటీ ఉన్నారు, బీసీబీ మైనారిటీ వాళ్ళు ఉన్నారు, బీసీఈ మైనారిటీ వాళ్ళు ఉన్నారు. మైనారిటీ అనేది ఇట్ ఈస్ ఆల్ రిలీజియన్స్ లో మైనారిటీ ఉన్నారు, బీసీసీలో మైనారిటీ ఉన్నారు, ఆల్ రిలీజియన్స్ లో మైనారిటీ ఉన్నారు. మైనారిటీ అనేది ఈ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ అనేది ఓన్లీ ఫర్ స్పెషల్ 4 కాలేజెస్ తెలంగాణలో. మైనారిటీ అనేది మిగతా కాలేజెస్ లో రిజర్వేషన్ ఉండదు, ఒక్క 4 కాలేజీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. ఆ 4 కాలేజెస్ ఏంటంటే డెక్కన్ ఒకటి మెడికల్ కాలేజ్, అందరికీ మైనారిటీ వాళ్ళకి ఇవ్వాల్సింది, వాళ్ళు 50%. అది ప్రైవేట్ కాలేజీ. ఆ ప్రైవేట్ కాలేజీలో మొదట 50% సీట్స్ అన్నిటినీ కూడా అందరికీ మైనారిటీ వాళ్ళకే, వాళ్ళకు అదర్ క్యాస్ట్కి ఇవ్వడానికి లేదు. ప్యూర్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మైనారిటీ స్టూడెంట్స్ ఓన్లీ.
అలాగే షాదన్ ఉంది 2. మూడోది అయాన్ మెడికల్ కాలేజ్ ఉంది. 4వది విఆర్కే ఫర్ ఉమెన్, ఓన్లీ ఫర్ ఉమెన్ ఉంది, మైనారిటీ, ఓన్లీ ఫర్ ఉమెన్. ఈ 4 కాలేజెస్ ఓన్లీ ఫర్ మైనారిటీకి మాత్రమే ఇవ్వాలి. ఆ మైనారిటీ వాళ్ళు సర్టిఫికెట్ ఎవరైతే మైనారిటీ ఉందో, ఓసీ మైనారిటీ కావచ్చు, బీసీబీ మైనారిటీ కావచ్చు, బీసీఈ మైనారిటీ కావచ్చు, బీసీడి మైనారిటీ కావచ్చు, వీళ్ళకి మాత్రమే స్పెషల్ గా ఆ 4 కాలేజెస్ లో సీట్లు వస్తే, మిగతా అదర్ క్యాస్ట్ ఎవరికి ఆ 4 కాలేజెస్ లో సీట్స్ లేవు, ఓన్లీ ఫర్ మైనారిటీ వాళ్ళకి ఉన్నాయి. అన్ని సీట్స్ వాళ్ళకి. దాన్ని చూస్తే కనుక మైనారిటీలో ఇక మిగతా అదర్ రిజర్వేషన్స్ ఏమీ లేవు. లోకల్ అయితే కనుక ఈసారి 447 to 449 అవుద్ది అనుకుంటున్నాను. లోకల్ అంటే ఓయూ వాళ్ళకైతే 447 to 449. అదే నాన్ లోకల్ అంటే ఎవరండి వీళ్ళు? మన ఏయూ కానీ, ఎస్యూ కానీ, లేకపోతే ఓయూతో కలిపి నాన్ లోకల్ అయితే 455 to 457. సో ఓయూ మైనారిటీ ఫర్ దోస్ 4 colleges only, those 4 colleges, it is 447 to 449 in OU local, and unreserved or non-local it is 455 to 457. This is all list of cutoffs for various categories. Open, BCA, BCB, BCC, BCD, BCE, SC, ST and minority. One show OC అని అడుగుతున్నారు. One show OC. ఇది ఓసీ, దట్ ఈస్ ఓసీ. ఒకసారి కావాలంటే చూసుకోండి. ఓసీ ఒకటి, బీసీఏ ఒకటి మళ్ళీ పెట్టాను. ఓసీ ఒకటి, బీసీఏ ఒకటి, ఓపెన్ అండ్ బీసీఏ. ఈ ఓపెన్ లో అందరూ ఉంటారు. ఓపెన్ లో ఆల్ క్యాస్ట్ బిలాంగ్స్ టు ఓపెన్. ఫస్ట్ మెరిట్ అంటే అది ఓపెన్ మెరిట్ అంటే అన్ని క్యాస్ట్లు కలిపి మొదట 50% ఆఫ్ ద సీట్స్ కి ఇచ్చేస్తారు. అన్ని క్యాస్ట్లు కలిపి ఉంటాయి, కానీ ఇట్ ఈస్ రిలేటెడ్ యాజ్ ఓపెన్ అంటాం, ఓసీ అంటాం. ఉస్మానియా వస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి బీసీబీ, బీసీసీ పెట్టాను చూసుకోండి. బీసీబీ, బీసీసీ ఇటు కనపడట్ల, ఇటు కొద్ది పెట్టు, ఇటు వెళ్ళేసరికి కనపడట్లా, ఇటు ఇంకా ఈ ఎండకి కనపడట్లా, ఇది కనపడట్లా, ఇటు పోతాను. నేను ఈ మూలకి వెళ్ళేసరికి కనపడట్లా, అక్కడికి వస్తే వస్తుంది అంతే. అదేమో అడ్డు వచ్చేస్తుంది. కింద పోయింది, కింద కనబడట్లా. ఇంకా పైకి లాగాలి. ఇంకా సరే అలా లాగిపోని. ఓకే, మొత్తం స్క్రీన్ కాకుండా అలా కనబడతాను. సరే, నో ప్రాబ్లం, ఉంచులే. సో ఇది బీసీసీ. నెక్స్ట్ బీసీ తర్వాత నెక్స్ట్ డిఈ ఒకసారి చూసుకోండి. డిఈ, బీసీడి లోకల్ అండ్ అన్రిజర్వ్డ్ ఇచ్చాను, బీసీఈ లోకల్ అండ్ అన్రిజర్వ్డ్ ఇచ్చాను. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఒకసారి చూసుకోండి. మీకు ఎవరిది మీకు పర్టికులారిటీ ఉన్నదో మీరు పర్టికులారిటీ చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ చేయలేదు నేను, ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది. ఓపెన్ మీద ఈడబ్ల్యూఎస్ తగ్గుద్ది, న్యాచురల్గా 10 మార్కులు వేసుకోండి, 10 మార్కులు తగ్గుద్ది. ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది, కానీ ఈడబ్ల్యూఎస్ ఒక్కదాన్ని నేను పెట్టలేదు. ఈడబ్ల్యూఎస్ అనేది క్యాప్ ఎన్ని ఇయర్ టు ఇయర్ మారిపోతాయి, ఫిక్స్డ్ కాదు. ఎవరైనా ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ అనే దాని మీద స్పోర్ట్స్ కానీ, క్యాప్ కానీ, ఎన్సిసి కానీ, లేకపోతే వాట్ ఇస్ దట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఇవన్నీ ఆ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ పైన ఉన్న దాన్ని బట్టి మారిపోతాయి, ఫిక్స్డ్ గా ఉండవు, చాలా లిమిటెడ్ సీట్స్ అవి. అందుకని వాటిని మనం ప్రిడిక్ట్ చేసిన తప్పు, అది రైట్ కాదు, అందుకనే వాటిని వదిలేశాను. అది ఈడబ్ల్యూఎస్ చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్ గా మనకి ఎక్కడైతే కట్ ఆఫ్ అయిందో దాని మీద 10 మార్కులు అయితే తగ్గుద్ది, 10-12 మార్కులు తగ్గుద్ది, దాన్ని అలా లెక్కేసుకోవచ్చు, అరౌండ్ 10. ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఓన్లీ లోకల్కి మాత్రమే రిలేటెడ్, నాట్ ఫర్ అన్రిజర్వ్డ్. అన్రిజర్వ్డ్కి ఈడబ్ల్యూఎస్ లేదు, ఓన్లీ ఫర్ లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఉంది. అంటే తెలంగాణ ఓయూ వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్, అది గవర్నమెంట్ కాలేజెస్ లో మాత్రమే, మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్ లో కాదు, గవర్నమెంట్ కాలేజెస్ లో మాత్రమే ఎలిజిబుల్. సో ఇది ఎస్సీ ఎస్టీ. తర్వాత మైనారిటీ ఇచ్చాను. ఈ మైనారిటీ కాని వాళ్ళు ఎవరు ఈ 4 కాలేజీలు అప్లై చేసుకోవట్లేదు. మైనారిటీ కాని వాళ్ళు ఎవరు, మైనారిటీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ 4 కాలేజీలు అప్లై చేసుకోవచ్చు. డెక్కన్, షాదన్, అయాన్ అండ్ విఆర్కే ఫర్ ఉమెన్, విఆర్కేడబ్ల్యూ అంటాం, విఆర్కే ఫర్ ఉమెన్. ఈ 4 ఓన్లీ ఫర్ మైనారిటీ కాలేజెస్. దే విల్ బి బిలాంగింగ్ ఫర్ ది
వాట్ ఈజ్ ఓసీ మైనారిటీ అంటే కొంతమంది ముస్లిమ్స్ ఓసీలో ఉండి వాళ్ళు కూడా మైనారిటీ సర్టిఫికేట్ ఉంటుంది. ఓసీ వాళ్ళకి కొంతమందికి ముస్లిమ్స్కి వాళ్ళ రిలీజియన్ బట్టి కొంతమంది ఓసీలో ఉంటారు, వాళ్ళు బీసీఈలో ఉండరు, బీసీబీలో ఉండరు, కానీ వాళ్ళు ఓసీలోనే ఉంటారు. కానీ వాళ్ళకి ముస్లిమ్సే వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్ ఉంటుంది ఓసీలో ఉన్న వాళ్ళకి కూడా. అటువంటి వాళ్ళు ఓసీ మైనారిటీ. అంతేగాని ఓసీ మైనారిటీ అంటే డబ్బులు బట్టి కానీ లేకపోతే ఇంకో దాన్ని బట్టి కానీ ఓసీ మైనారిటీ కాదు, క్యాస్ట్ బట్టి. ఓసీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు మైనారిటీనే. సో ఇక నెక్స్ట్ అన్ని కాలేజీలు చేయలేకపోయాను, కానీ టాప్ కాలేజెస్ ఒక 3 మాత్రం చేయగలిగాను. అంటే టైం లేదు నాకు, అందుకని యాక్చువల్గా ప్లస్ మ్యాన్ పవర్ కూడా లేదు. అది చేయటానికి మా ప్రసాద్ ఊళ్ళో లేడు, లేకపోయేసరికి నేను చేయించిన అవ్వలేదు నాకు పర్ఫెక్ట్ గా. అందులో 3 కాలేజీలే చేశాను. అందులో మేజర్ 3 కాలేజీలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్న 3 కాలేజీలు ఏంటంటే గాంధీ, ఉస్మానియా అండ్ కాకతీయ. ఈ 3 కాలేజెస్ మీద కంపారిజన్ అడుగుతారు. సుమారుగా ఆ 3 కాలేజెస్కి అయితే ఏంటనేది ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను. సుమారుగా, అది కూడా సుమారుగా కట్ ఆఫ్. మొదట గాంధీ, అన్నింటికంటే బెస్ట్ ఎవరైనా రావాలని కోరుకునేది ఎవరికంటే గాంధీ రావాలని కోరుకుంటారు ఎవరైనా తెలంగాణలో వాళ్ళు. అదర్ దాన్ నేషనల్ పూల్లో రాకపోతే ఎయిమ్స్ కానీ జిప్మర్ కానీ బెస్ట్ నేషనల్ కాలేజీలు కానీ రాకపోతే నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు కానీ లేకపోతే ఆంధ్ర వాళ్ళు కానీ మొదట జాయిన్ అవ్వాలనుకున్న కాలేజీ ఏంటంటే గాంధీయే, నో డౌట్ అబౌట్ దాట్. సో నా గాంధీ కనుక చూస్తే కనుక లోకల్ అంటే ఓయూ వాళ్ళకి 20లో 8932 దగ్గర ఆగింది. అక్కడ 260 మెంబర్స్ ఉన్నారు. అలా ఆగినప్పుడు 260 ఉన్నారు. 21లో అదే 260 మెంబర్ చూస్తే 8480 వచ్చింది ర్యాంక్. 8480 అంటే ర్యాంక్ తగ్గింది. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 629 అయితే ఈ ఏడాది దీని ప్రకారం చూస్తే ఈ 260 దగ్గర చూస్తే 630 అవ్వాలి. 630 అవ్వాలి యాక్చువల్గా దీని ప్రకారం చూస్తే. ఏది 260 మెంబర్స్ వరకు చూస్తే స్టేట్ ర్యాంక్ లో 8480 కట్ ఆఫ్ అవుద్ది అనుకుంటే 630 దగ్గర కట్ ఆఫ్ అవ్వాలి. ఓపెన్ లోకల్, అది సారీ లోకల్ గాంధీ, ఉస్మానియా వాళ్ళకి గాంధీ. కానీ లాస్ట్ ఇయర్ 173 స్టూడెంట్స్ ఉంటే ఈ 629 దగ్గర ఈసారి 630 దగ్గర 157 ఉన్నారు. అంటే తగ్గారు, నెంబర్ తగ్గింది. అంటే ఇంకొద్దిగా తగ్గచ్చు కాబట్టి 630 ఇవ్వకుండా ఎక్కడ ఇచ్చానంటే అది చూసి ఆ నెంబర్ 170 దగ్గర ఎంత ఉన్నారో చూసి ఆ 170 దగ్గర ఏమి ఇచ్చారంటే కట్ ఆఫ్ 625 to 627. అంటే మీకు ఎయిమ్స్ ఏమీ రాకపోతే ఫస్ట్ చాయిస్ కింద ఓయూ లోకల్ వాళ్ళు ఎవరైతే 625 to 630 పైన ఉన్నారో 650 బిలో ఉన్నారో వాళ్ళందరికీ గాంధీ వచ్చే అవకాశం ఉంది. 625 to 650, 650 ఏమో ఎయిమ్స్ వస్తాయి కాబట్టి 625 to 650 మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా గాంధీ రావటానికి అవకాశం ఉంది ఓయూ లోకల్ వాళ్ళకి. అదే అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఓపెన్ అన్రిజర్వ్డ్ లాస్ట్ టైం అయితే ఓపెన్ అన్రిజర్వ్డ్ 191 దగ్గర ఆగింది స్టేట్ ర్యాంక్. ఈసారి కూడా 191 తీసుకున్నాను. లాస్ట్ టైం అయితే 636 ఉంది, 191 దగ్గర 640 ఉంది. స్టూడెంట్స్ ఏమే 191 and 191, అందుకని సుమారుగా ఇక్కడ ఆగిపోద్ది ఇక 640. అంటే గాంధీ ఏయూ వాళ్ళకి కానీ ఎస్వి వాళ్ళకి కానీ కావాలనుకుంటే 640 దగ్గర ఆగుతుంది. 640 దగ్గర మీ గనక ఎయిమ్స్ మంగళగిరి లాంటిది రాకపోతే ఆటోమేటిక్గా మీరు గాంధీ జాయిన్ అవ్వచ్చు. 640 దగ్గర 640 to 650, 55 మధ్యలో ఎయిమ్స్ మంగళగిరి రాదు నాకు తెలిసి. 640 to 655 మధ్యలో వాళ్ళు ప్రిఫరెన్స్ రాదర్ దాన్ ఏయుఆర్ కేఎంసి గాంధీ ఇవ్వచ్చు, గాంధీ తీసుకోవచ్చు. కాబట్టి అరౌండ్ 639 నుంచి 641 మధ్యలో ఆగుద్దని ఇచ్చారు. ఆ రేంజ్ ఉన్న వాళ్ళు గాంధీ రావటానికి అవకాశం ఉంది, పెట్టుకోవచ్చు. తర్వాత బీసీఏ ఇలాగే చూస్తే ఈ 2 ర్యాంక్స్ చూసుకోండి. బీసీఏ చాలా BCA of Telangana are very good, very opportunities there here. 535 to 37 వచ్చేస్తాయి గాంధీ BCA కి. 35 to 37, 535 to 37. అదే గనక ఆల్మోస్ట్ సేమ్, 1 మార్క్ తక్కువలో అంతే. ఎక్కడ BCA అయితే 638 to 640, 1 మార్క్ ఏమైనా లెస్ దాన్ ఓపెన్. అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ. BCA గాంధీలో ఉండే అన్రిజర్వ్డ్కి 2 సీట్లు 3 సీట్లు ఉంటాయి, 2 ఉంటాయి అంతే. ఆ 2 సీట్లకి పైన ఎవరుంటే వాళ్ళు ఆ BCAలో
640 ఓపెన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీసీఏలో ఎక్కడైతే 2 ఉన్నాయో ఆ 2 వస్తారు. ఆ 2 చూసుకుంటే అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ కనపడింది 638 to 640 కనపడింది. అన్రిజర్వ్డ్ 638 to 640 అండ్ లోకల్ ఇట్ ఈస్ 535 to 537. తర్వాత బీసీబీ గాంధీ ఫాస్ట్ గా చెప్తాను. 609 to 611 దట్ ఈస్ ఫర్ 609 to 611 ఫర్ open and that is the OU local, and 639 to 641 BCB adi 639 to 641 for BCB. సుమారుగా సేమ్ అండి. BCA, ఓపెన్, BCB all are same for unreserved in గాంధీ కాలేజ్. ఆల్మోస్ట్ సేమ్, పెద్ద వేరియేషన్ రాలేదు నాకు. 3840 3941 అలాగే వచ్చింది. బట్ లోకల్ వాళ్ళకి మాత్రం కొద్ది వేరియేషన్ వచ్చింది. 609 to 611 లోకల్. అదే బీసీసీ తీసుకుంటే 587 to 87 989 లోకల్ కి, 587 to 589 బీసీసీ వాళ్ళకి వస్తుంది లోకల్. అన్రిజర్వ్డ్ కి ఒకటే సీట్ ఉంది. ఆ ఒకటే సీట్ పైన ఎవరు ఉన్నారని చూస్తే 617 ఒక్కళ్ళే ఉన్నారు. ఆ 640 నుంచి 617 లోపల బీసీసీ ఒక్కళ్ళే ఉన్నారు. ఆ ఒక్కళ్ళకి డెఫినెట్ గా గాంధీ వచ్చేస్తుంది. బీసీసీ వాళ్ళకి ఆ ఒక్కళ్ళు ఎవరో నాకు గుర్తులేదు. ఆ 617 వాళ్ళకి గాంధీలో ఒక్క సీటు వచ్చేస్తుంది. ఒక్క సీటే బీసీసీ ఉంది. ఆ ఒక్క సీటు 617 వాళ్ళకి వస్తాయి. 617 వాళ్ళకి. ఇది బీసీసీ గాంధీ. ఒకసారి చూసుకోండి. మీ మళ్ళీ పేజ్ వెళ్ళిపోతాను. తర్వాత నెక్స్ట్ గాంధీలోనే నెక్స్ట్ పేజ్ బీసీడీ. బీసీడీ అయితే లోకల్ వాళ్ళకి 601 to 603. అదే గనక 601 to 603. అదే గనక అన్రిజర్వ్డ్ అయితే 640 to 642. సో సుమారుగా అన్రిజర్వ్డ్ కూడా వీ కెన్ సే దట్ 639 to 41 ఇక్కడ చిన్నది, ఎంతకంటే మారదు. ఓపెన్ అండ్ బీసీడీ ఆర్ సేమ్ in the case of unreserved also. BCE చూస్తే 596 to 98 and unreserved అయితే 636 to 639 BCE. గాంధీ కండిది. SC అయితే here you can see SC చూడండి జాగ్రత్తగా. SC వాళ్ళు పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడైతే 521 523 వచ్చేస్తుంది లోకల్కి. అంటే మీకు పైన ఆల్మోస్ట్ ఎయిమ్స్ 550 దగ్గర వచ్చేస్తాయి ఓయూ లోకల్ వాళ్ళకి. అందుకని ఇది పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎలాగనేది నేను ఆప్షన్స్ దగ్గర చెప్తాను. 521 523 దగ్గర గాంధీ వచ్చేస్తాను. అంటే ఫస్ట్ కాలేజీ కాంపిటీషన్ ఉన్న కాలేజీ తెలంగాణలో ఎస్సీకి 521 దగ్గర వచ్చేస్తాను. అంటే 500 పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ కాలేజీలు పెట్టకూడదు ఎస్సీలో. గాంధీలో ఎస్సీలో ఓయూలో 2-3 కాలేజీలు పెట్టి ఊరుకోండి. అంటే గాంధీ, ఉస్మానియా, కాకతీయ, ఈఎస్ఐ అటువంటి మెయిన్ కాలేజీలు పెట్టి ఊరుకోండి. ఎందుకంటే గౌక్కుని కింద కాలేజీ సెలెక్ట్ అయ్యారనుకోండి జాయిన్ అయిపోవాలి. జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకుని మళ్ళీ ఇంకో కాలేజీకి వెళ్తే ఇదంతా తలకనే పోద్ది. వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు, కానీ బట్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి. అలాగే అన్రిజర్వ్డ్కి అయితే కనుక, అంటే ఏయూ ఎస్యూ వాళ్ళకైతే కనుక 556 to 558 556 to 558 గాంధీలో రావచ్చు. అలాగే అరౌండ్ 570 దగ్గర ఎయిమ్స్ లో రావచ్చు. 570-80 ఎయిమ్స్ మంగళగిరి రావచ్చు. కాబట్టి అక్కడ రాకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ గాంధీకి ఇవ్వచ్చు. అలాగే ఎస్టీ తీసుకుంటే 530 to 32 దగ్గర ఏమో ఓయూ లోకలాలకు వస్తాయి గాంధీలో. 560 to 62 దగ్గర ఏమో ఇట్ ఈజ్ ఏయూ ఎస్యూ వాళ్ళకి వస్తాయి. 560 to 62 ఇది ఎస్సీ ఎస్టీ. ఇవి గుర్తుపెట్టుకోండి. మీ మార్క్స్ ఎక్కడ కట్ ఆఫ్ ఇచ్చారో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి మీరు యూ కెన్ హ్యావ్ ఎయిమ్ ఫర్ ఎవర్ వెబ్ ఆప్షన్స్. నేను ఎక్కడ పెట్టుకోవాలనేది మీకు తెలియటానికి అవి కూడా ఒక్కోసారి మీకు రిజర్వేషన్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి. అవి ఒకసారి చూసుకోండి. పైన కాదు, కింద ఒకసారి చూసుకోండి. తర్వాత ఇక మైనారిటీ ఉండదు. ఎందుకు మైనారిటీ ఉండదంటే, మైనారిటీ అనేది ఓన్లీ ఇట్ ఈస్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ మైనారిటీ కాలేజెస్ ఆఫ్ 4. మిగతా దాంట్లో మైనారిటీ ఉండదు. బీసీఈ ఉంటుంది, అంతేగాని మైనారిటీ ఉండదు. అందుకని మైనారిటీ గాంధీలో ఉండదు. నెక్స్ట్ ఉస్మానియా లోకల్ చూడండి 597 to 599 ఆగచ్చు.
ఓయూ వాళ్ళకి 597 to 599 ఆగచ్చు. అన్రిజర్వ్డ్ వాళ్ళకి అంటే ఎస్వియు ఏయు వాళ్ళకి పెద్ద మార్పు ఏం రావట్లా. లాస్ట్ ఇయర్ 617 ఆగింది, సుమారుగా ఇప్పుడు కూడా అదే ఆగుతుంది, మార్పు రావట్లా. 617 to 619 ఇక్కడ ఎక్కువ మందే ఉన్నారు, ఆ రేంజ్ ఎక్కువ మందే ఉన్నారు కాబట్టి పెద్ద దిగట్లేదు. కాబట్టి 617 to 619 మధ్యలో ఆగుద్దని అనుకుంటున్నా ఓయూ వాళ్ళకి. ఓయూలో ఎస్వియు అండ్ ఏయు వాళ్ళకి. ఉస్మానియా యూనివర్సిటీలో, ఉస్మానియా మెడికల్ కాలేజీలో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 617 to 619 ఆగచ్చు. తర్వాత బీసీఏ లోకల్ అయితేనేమో 515 to 517 ఉస్మానియా, 515 to 517 లోకల్ అయితే. నాన్ లోకల్ అయితేనేమో 562 to 564. ఉస్మానియా బీసీఏ 560 to 64 మధ్యలో ఏయుఎస్వి వాళ్ళకి సీటు రావచ్చు. అదే గనక ఓయూ వాళ్ళకైతే 515 to 517 సీటు రావచ్చు. అలాగే బీసీబీ తీసుకుంటే, బీసీబీ లోకల్ అయితేనేమో ఇట్ ఈస్ 584 to 586 రావచ్చు ఉస్మానియా. నాన్ లోకల్ అయితేనేమో 606 to 608. 606 to 608 వచ్చిన వాళ్ళు ఉస్మానియా సీట్ రావడానికి అవకాశం ఉంది ఉస్మానియా మెడికల్ కాలేజీలో నాన్ లోకల్కి. అలాగే బీసీసీ ఇది ఖచ్చితంగా కాదు కానీ సుమారుగా 577 ఎగ్జాక్ట్లీ అక్కడ వరకు బీసీసీ వాళ్ళకి వచ్చేస్తాయి. 4 సీట్లునే 4 వచ్చేస్తాయి. 577 అక్కడ వరకు 4 ఉన్నారు. అలాగే నాన్ లోకల్ చూస్తే కనుక 550 to 552 మధ్యలో, 550 నుంచి 552 మధ్యలో మీకు బీసీసీకి అయితే ఉస్మానియాలో సీట్ రావడానికి అవకాశం ఉంది. ఇది ఉస్మానియా బీసీసీ వరకు. నెక్స్ట్ బీసీడి 570 to 74 మధ్యలో ఓయూ లోకల్, 612 to 614 మధ్యలో ఇట్ ఈస్ నాన్ లోకల్, దట్ ఈస్ ఏయు అండ్ ఎస్వియు. అదే గనక బీసీఈ చూస్తే 588 to 90 మధ్యలో ఓయూ లోకల్ వాళ్ళకి. అలాగే గనక 611 to 613 మధ్యలో దట్ ఈస్ నాన్ లోకల్ వాళ్ళకి సీట్ రావచ్చు బీసీఈ. ఎస్సీ చూడండి 506 to 508 మధ్యలో ఓయూ రావచ్చు తెలంగాణ వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీలో, అదే ఉస్మానియా మెడికల్ కాలేజీలో 506 to 508 రావచ్చు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎస్సీ లోకల్ వాళ్ళకి. ఎస్సీ నాన్ లోకల్ వాళ్ళకి ఉస్మానియా మెడికల్ కాలేజీలో 540 to 544 మధ్యలో రావచ్చు. ఎస్టీ తీసుకుంటే కనుక లోకల్ వాళ్ళకి ఎక్కువ ఉంది దేని మీద, ఎస్సీ మీద 523 to 525 ఉంది, 523 to 525. అదే నాన్ లోకల్ గా చూస్తే కనుక 538 to 540. ఇవి ఉస్మానియా మెడికల్ కాలేజీలో డిఈఎస్సి అండ్ ఎస్టీ. ఒకసారి యూ కెన్ వెరిఫై, యూ కెన్ నోట్ ఆర్ ఐ కెన్ సెట్. ఈ ఫైనల్ కాలేజ్ చేసింది ఏంటంటే ఈవెన్ కాకతీయ కూడా చేశారు, కాకతీయ మెడికల్ కాలేజ్. ఈ 3 కొద్దిగా ప్రైమరీ గవర్నమెంట్ కాలేజెస్ ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఈ 3టిని కన్సిడర్ చేశాను. 617 ఉస్మానియా వచ్చి రౌండ్ అంటే లాస్ట్ రౌండ్ వచ్చేసరికి, నాట్ ఇన్ ద ఫస్ట్ రౌండ్, లాస్ట్ రౌండ్ వచ్చేసరికి మాపప్ రౌండ్ వచ్చేసరికి ఫైనల్ కట్ ఆఫ్ అది. అంతేగాని మనం ఇచ్చినవన్నీ కూడా ఫైనల్ కట్ ఆఫ్స్ బై ద మాపప్ రౌండ్, అంతేగాని నాట్ ఇన్ ద ఫస్ట్ రౌండ్. తర్వాత ఉస్మానియాలో చూడండి, కాకతీయలో చూడండి ఓయూ రీజియన్ లో ఓపెన్ 568 to 70 వచ్చేయచ్చు. తెలంగాణ పీపుల్ అందరికీ కూడా కాకతీయాలలో 68 to 570. అదే నాన్ లోకల్ అయితే 590 ఓపెన్. బీసీఏ 486 to 488 లోకల్, 538 to 540 నాన్ లోకల్. బీసీబీ 554 to 556 లోకల్ అండ్ 584 to 586 నాన్ లోకల్. బీసీసీ 535 to 537 లాస్ట్ ఇయర్ ఉంది, బీసీసీ లోకలే ఉంది, లోకల్ లాస్ట్ ఇయర్ 535 to 537. నాన్ లోకల్ సీట్స్ లేవు అసలు, అన్రిజర్వ్డ్ కాకతీయలో లేవు కాబట్టి ఓన్లీ లోకల్కే 535 to 537. దట్ ఈస్ బీసీసీ. బీసీడీ లోకల్ ఏమో 550 to 554, నాన్ లోకల్ ఏమో 567 to 569. బీసీఈ 550 to 552 లోకల్ అండ్ 580 to 584 నాన్ లోకల్. ఎస్సీ 482 నుంచి 484 మధ్యలో లోకల్ అండ్ 483 to 85 ఇక్కడ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఎస్సీ అక్కడికి వచ్చేసరికి కలిసిపోయారు, ఏదైనా ఒకటే వచ్చేస్తుంది. 483 to 85 నాన్ లోకల్. అలాగే ఎస్టీ చూస్తే కనుక 510 to 512 ఇట్ ఈస్ లోకల్ అండ్ 525 to 527 నాన్ లోకల్. ఇది కాకతీయ. ఈ 3 చేయగలిగాను.
కావాలంటే మిగతా కూడా చేసి పంపించవచ్చు, కానీ కొద్ది టైం టేకింగ్ పడుతుంది అన్నిటిని జాగ్రత్తగా చూసుకుని చేయటానికి. బట్ ఎనీహో ఇక్కడ వరకు అయితే 3 కాలేజెస్ ఇచ్చాను. సో మీకు కూడా ఒక క్లారిటీ, బెస్ట్ కాలేజ్కి ఎక్కడ వస్తుంది అనేది క్లారిటీ రావడానికి ప్రీవియస్ పేజ్ 1 అట, ప్రీవియస్ పేజ్ ఓపెన్ పెట్టాను చూడండి. ముందు కాకతీయ ఓపెన్, ఒకసారి మంచినీళ్ళు అవుతాను ఈ లోపు చూడండి. వాటర్ అయ్యా. ఇక ఫైనల్ గా మేజర్ ఆస్పెక్ట్ ఇది ఒకటైతే, ఫైనల్ గా మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక వాట్ ఈస్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. రేపు ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. నేను ఇస్తున్న ఏంటంటే ఉన్న వాటిల్లో నేను ప్రైవేటు గవర్నమెంట్ కలిపి మెరిట్ ఆర్డర్ ఇస్తున్నాను. ఓన్లీ మెరిట్ ఆర్డర్ అంటే జనరల్ గా ప్రతి ఏడాది స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ చేసేది అక్కడున్న కాలేజెస్ లో ఉన్న ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ ని బట్టి, ప్రోగ్రెస్ ని బట్టి చెప్పేది, వాటన్నిటిని కన్సిడర్ చేసుకుంటూ ఫైనల్ గా మనకి ఏవైతే మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనేది పెట్టుకోవాలి. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఈ వెబ్ ఆప్షన్స్ గురించి ఒకసారి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఇవ్వాలండి సార్, ఎలా ఇచ్చాడు అనేది. అది కూడా మీ క్లారిటీ రావాలి. వెబ్ ఆప్షన్స్ గురించి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేది సింగిల్ టైం ఇవ్వాలి. మీరు ఎన్నైనా ఇవ్వలేండి. మీరు 32 కాలేజెస్ ఉన్నాయి మొత్తం, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ. తెలంగాణలో 32 కాలేజెస్ ఉన్నాయి మైనారిటీతో కలిపి. 28 గవర్నమెంట్ అండ్ ప్రైవేటు ప్లస్ మైనారిటీ 4, 32 కాలేజెస్ ఉన్నాయి. ఈ 32 కాలేజెస్ లో మీరు ఎక్కడైనా ఇవ్వండి. మీరు ఎనీవేర్ 32 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, 15 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు, మీకు నచ్చిన కాలేజీలు ఎన్నైనా ఇవ్వచ్చు. కానీ వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఉన్నది మార్చడానికి. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకో వెబ్ ఆప్షన్స్ తగ్గించుకుందామన్నా కుదరదు, యాడ్ చేద్దామన్నా కాలేజెస్ కుదరవు. అది ఒకటి ఫస్ట్ రూల్. 32 కాలేజెస్ పెట్టుకోవచ్చు, ఇంక్లూడింగ్ బీడీఎస్ కూడా పెట్టుకోవచ్చు. ఎంబీబీఎస్ 32 ఫాలోడ్ బై బీడీఎస్ నెంబర్ ఆఫ్ కాలేజెస్. దాని ఆర్డర్ ఆఫ్ మెరిట్ నేను ఇవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మీకు గ్రూప్ లోనో లేకపోతే యూట్యూబ్ లోనో పంపించేస్తాను. బీడీఎస్ మెరిట్ ఆర్డర్ కూడా పంపించేస్తాను. ఎంబీబీఎస్ తర్వాతే బీడీఎస్, దాని మెరిట్ ఆర్డర్ కూడా పంపించేస్తాను. ఎంబీబీఎస్ బీడీఎస్ కలిపి ఒకసారి పెట్టుకోవాలి, సింగిల్ టైం, మళ్ళీ పెడతానికి లేదు. సో ఎంబీబీఎస్ లో అంటే బీడీఎస్ పెడుతున్నారంటే చివరి కాలేజెస్ వరకు వెళ్ళాలి. కాబట్టి అంటే మీరు బీడీఎస్ పెట్టబోతున్నారంటే మీరు ఎంబీబీఎస్ రాకపోతే బీడీఎస్ జాయిన్ అవుదామనే కదా. అటువంటప్పుడు మీరు 28 కాలేజీలు మైనారిటీ కాకపోతే పెట్టేసి నెక్స్ట్ బీడీఎస్ పెట్టండి. అలాగే మైనారిటీ అయితే బీసీఈ కూడా ఉంటుంది కాబట్టి మైనారిటీకి, లేకపోతే ఓసీ ఉంటుంది కాబట్టి మైనారిటీ అన్ని కాలేజీలు పెట్టుకుని బీడీఎస్ పెట్టుకోవచ్చు. మైనారిటీ లేదు అసలు నాకు ఎంబీబీఎస్ ఇక్కడతో వచ్చేస్తుంది అని అనుకున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 600 అయినప్పుడు మీ ఆప్షన్స్ ఏంటంటే ఓయూ లోకల్కి అయితే 600 అయితే ఆప్షన్స్ ఏంటంటే డెఫినెట్గా గాంధీ, ఉస్మానియా, కాకతీయలో వచ్చేస్తాను. ఆ 3 పెట్టి వదిలేయచ్చు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో గనక సీట్ వచ్చి రేపొద్దున మీరు అంటే మీరు కొన్ని కాలేజీలు పెట్టారు, ఫస్ట్ రౌండ్ లో మీకు సీట్ వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే గాంధీ, ఉస్మానియా, కాకతీయ అండ్ కామినేని అని పెట్టారు, లేకపోతే అపోలో అని పెట్టారు. మొదటి రౌండ్ లో 3 రాలేదు, అపోలో వచ్చింది, అపోలో సీట్ డిక్లేర్ అయింది మీకు, మీరు జాయిన్ అవ్వలేదు, నాకు ఆ 3 రాలేదు కదా అని. ఇక సెకండ్ రౌండ్కి మిమ్మల్ని తీసుకోడు. ఆ 3టికి యు ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద రేస్. జాయిన్ అయిపోతే అప్పుడు స్లైడింగ్ కి సెకండ్ రౌండ్ తీసుకుంటాడు. స్లైడింగ్ కి జాయిన్ అవ్వలేదా, మీరు ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వలేదా, తెలంగాణలో మీకు సెకండ్ రౌండ్ నుంచి ఎలిజిబిలిటీ లేదు, తీసేస్తాడు. మీరు వచ్చినా జాయిన్ అవ్వలేదు మీరు పెట్టుకున్న ఆప్షన్స్ లో, కాబట్టి మీకు సెకండ్ రౌండ్కి మీరు జాయిన్ అవ్వరు, తీసేస్తాడు.
వచ్చిన తర్వాత జాయిన్ అయ్యారు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద సెకండ్ రౌండ్, పైన ఉన్న వాటికి స్లైడింగ్ అయితే కనుక స్లైడింగ్ ఇచ్చేస్తాడు, అప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ మారాలి మళ్ళీ. అందుకుని జాగ్రత్తగా మీకు కావలసిన కాలేజెస్ పైన పెట్టుకుంటారు. పైన పెట్టుకున్న తర్వాత కింద కూడా నేను జాయిన్ అవుతాను అనుకుంటేనే పెట్టుకోండి, లేకపోతే వద్దు. అలా అని రిస్క్ తీసుకుని మొదట 3 కాలేజీల్లో కొద్దిగా డౌట్ఫుల్గా ఉన్న 3 పెట్టి వదిలేశారు అనుకోండి, వచ్చే కూడా పోతాయి. కాన్ఫిడెంట్గా మొదట 3 ఉన్నప్పుడు అలా పెట్టుకోండి. కాన్ఫిడెంట్గా లేరు, ఇంకా 2-3 పెంచి ఫస్ట్ రౌండ్ జాయిన్ అవ్వండి. ముందు ఫస్ట్ సీట్ తెచ్చుకోవాలి కదా, ముందు సీట్ జాయిన్ అవ్వండి. తర్వాత బై స్లైడింగ్లో వస్తే వెళ్ళండి కూడా, రాకపోతే ఉన్న కాలేజీ ఉంటుంది, లేదంటే ఇంకో కాలేజీకి మారుతారు. కాబట్టి ఈసారి ఇచ్చిన తెలంగాణ వెబ్ ఆప్షన్స్ లో మేజర్ అమెండ్మెంట్ ఏంటంటే సింగిల్ టైం మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎన్ని కాలేజీలైనా ఇచ్చుకోవచ్చు, 1 అయినా ఇచ్చుకోవచ్చు, 32 అయినా ఇచ్చుకోవచ్చు, యాజ్ యూ విష్. కానీ ఒక్కసారి ఇచ్చినవి మళ్ళీ ఏ రౌండ్కి కూడా మారవు. ఆ మాపప్ రౌండ్కి మార్చుకోవచ్చు, అంతేగాని మిగతా మాపప్ కాకుండా మిగతా రౌండ్స్ దేనికి కూడా వెబ్ ఆప్షన్స్ మారవు. ఎన్ని రౌండ్స్ ఉన్నా అన్ని రౌండ్స్ మారవు. దాన్ని జాగ్రత్తగా చూసుకుని ఇవ్వండి. కాబట్టి నేను ఇచ్చిన ఆర్డర్ అయితే ఏంటంటే మొదట గాంధీ, తర్వాత ఉస్మానియా, తర్వాత ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ హైదరాబాద్, తర్వాత కాకతీయ 4, 5 జనరల్గా ప్రైవేట్లో 2 బెస్ట్ ఈ గవర్నమెంట్ మీద కంటే కూడా, అది అపోలో 1, కామినేని 1 హైదరాబాద్, 5, 6, 7 మళ్ళీ నిజామాబాద్ గవర్నమెంట్ కాలేజ్, 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, 9 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట్, 10 కూడా కింద ఏదో అయిపోయింది ఇంకోటి. సో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ ఉంది, 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ, 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట. ఇక్కడికి 9 గవర్నమెంట్ కాలేజీలు వస్తాయి. 11లో 9 గవర్నమెంట్ కాలేజీలు, 2 ప్రైవేట్. నాకు వద్దండి ప్రైవేట్ కంటే, నేను ముందు గవర్నమెంట్లో వస్తే జాయిన్ అయిపోతాను, ప్రైవేట్ నాకు వద్దు అనుకుంటే ఆ 2 తీసుకొచ్చి కింద పెట్టుకుని ఈ పైకి పెట్టండి. గవర్నమెంట్లో 9 ఉన్నాయి, 9లో ఒక 2 నేను మధ్యలో ఇచ్చాను, 5, 6 ఇచ్చాను. 5, 6 ఇచ్చిన ప్రైవేట్ కాలేజ్ ఏంటంటే 1 అపోలో 5, 6 ఏమో ఇట్ ఈజ్ కామినేని హైదరాబాద్. ఆ 2 నాకు వద్దు, నేను గవర్నమెంటే, నాకు ఫీజులు అయితే తక్కువ ఉంటాయి, గవర్నమెంట్లోనే జాయిన్ అవ్వాలనుకుంటే 5, 6 తీసేసి కింద ఇచ్చి ఆ పైకి గవర్నమెంట్ కాలేజెస్ ఇవ్వండి, పెంచండి. అది మీ ఇష్టం, అది మీ యొక్క విషయం. నేను ఇచ్చింది మెరిట్ ఆర్డర్ ఇచ్చాను, మీరు ఎక్కడన్నా మార్చుకోవాలనుకుంటే వద్దనుకుంటే అవి తీసేసేయండి, పైకి మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి, దట్ ఈస్ ఎవర్ విష్. నేను ఇచ్చింది అయితే కనుక మెరిట్ ఆర్డర్. ఇక 11 అయిపోయిన తర్వాత అన్ని ప్రైవేటే. 12 ప్రైవేట్లో నెక్స్ట్ మమతా మెడికల్ సైన్సెస్ బాచుపల్లి, తర్వాత ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్, కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నార్కట్పల్లి, 16 మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం, 17 భాస్కర మెడికల్ కాలేజ్ మొయినాబాద్, 18 మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సురారం, 19 మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓన్లీ ఫర్ ఉమెన్. ఇది మల్లారెడ్డి, ఒకటేమో ఫర్ ఆల్, ఒకటేమో ఫర్ ఉమెన్ సురారం. తర్వాత 20 మెడ్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్, 21 ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్, 22 ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి, 23 ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ములుగు, 24 మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్, 25 డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేవెళ్ళ, 26 మహేశ్వర మెడికల్ కాలేజ్ పటాన్చెరు, 27 టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇనోల్ పటాన్చెరు, అండ్ లాస్ట్ ఇన్ ద ప్రైవేట్ సురభి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేట. కింద 4 ఇచ్చాను. కింద 4 ఏంటంటే డెక్కన్ మెడికల్ కాలేజ్, డెక్కన్ మెడికల్ కాలేజ్, సాదర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్, ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇంకోటి కింద ఉన్నది విఆర్కే ఫర్ ఉమెన్ ఉన్నది 4. కానీ మైనారిటీ వాళ్ళు ఈ లాస్ట్ ప్రైవేట్ కాలేజ్ కంటే నాకు మైనారిటీలో కావాలనుకుంటే, అంటే మీరు బీసీఈ ఉందనుకోండి మైనారిటీ వాళ్ళు, ఇవి కూడా పెట్టుకోవచ్చు. కానీ నాకు వీటికంటే మైనారిటీ కావాలనుకుంటే ఓన్లీ మైనారిటీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళండి. మైనారిటీలో బెస్ట్ అంటే డెక్కన్, మైనారిటీలో సెకండ్ బెస్ట్ అంటే షాదన్, థర్డ్ బెస్ట్ అంటే ఇట్ ఈజ్ ఐఎన్, ఇక లాస్ట్ అంటే విఆర్కే, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఉమెన్ మైనారిటీ. కాదండి నాకు మైనారిటీలో ఇంకొద్ది మార్కులు నాకు డెక్కనే కావాలనుకుంటే కింద పెట్టుకోకండి, పైకి మీకు ఎక్కడ కావాలంటే పైన బెస్ట్ కాలేజెస్ కింద డెక్కన్తో స్టార్ట్ చేసి షాదన్ పెట్టుకుని ఆ తర్వాత ప్రైవేట్లోకి వెళ్ళండి కావాలంటే. మైనారిటీ వాళ్ళకి మాత్రమే ఈ 4 కూడా. మైనారిటీ కాణాలు పెట్టక్కర్లేదు, అసలు రావు మీకు సీట్లు, అందులో లేవు మీకు. మైనారిటీ కాణాలు ఈ 28 పెట్టుకోండి.
28లో మీకు నచ్చినవి ఎన్ని కావాలంటే అన్ని. ఈ 4 మాత్రం ఓన్లీ మైనారిటీ వాళ్ళకి, ఇంక్లూడింగ్ దట్ 28 ఈ 4 కూడా పెట్టుకోవచ్చు. ఈ 4 ఎక్కడ పెట్టుకోవాలని మీ మార్కును బట్టి మీరు చూస్ చేసుకుని అది ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇవి మన వెబ్ ఆప్షన్స్. దీన్ని పంపిస్తాను, వీటిలో చూసుకుని వీటిలో మీకు చిన్న చిన్న చేంజెస్ మీకు నచ్చినవి ఉంటాయి కొన్ని. నా దగ్గర ఎక్కడైతే జాయిన్ అవుతానో అది పైకి వెళ్ళాలి. మీరు పెట్టుకునే ఆప్షన్స్ లో గుర్తుపెట్టుకోండి, పైన ఎప్పుడు కూడా నాకు బెస్ట్ అనుకున్నది మీకు పైన కావాలి. కిందకి వెళ్ళే కొలది నేను ఇది లీస్ట్ గా జాయిన్ అవుతాను అనుకునే కిందకి వెళ్ళాలి. పైన ఎప్పుడు నీ బెస్ట్ ఉండాలి. నువ్వు ఏదైతే నాకు ఇది బెస్ట్. సపోజ్ కొంతమంది ఏమనుకుంటారంటే ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఈఎస్సీ అయిపోయిన తర్వాత కొంతమంది ప్రైవేట్ కాలేజ్ ఏదైనా ఒకట్లేని ఆ 4 పెట్టిన తర్వాత నేను కరీంనగర్ కదా, కరీంనగర్ ఆనందరావు అయితే జాయిన్ అయిపోతాను, నాకు అది బెస్ట్ నాకు అని అనిపించింది అనుకోండి, 5 కరీంనగర్ పెట్టాలి. 5 కరీంనగర్ పెట్టాలి. అంతేగా నేను ఆర్డర్ ఇచ్చాను కదా అని మళ్ళీ కరీంనగర్ 8లోనో 9లోనో 11లోనో 12లోనో పెట్టి పైన ఏదైనా వచ్చేసింది అనుకోండి, నాకు కరీంనగర్ కావాలంటే రాదు నీకు. అందుకని నీకు ఒక్కోసారి నీ చాయిస్ కూడా చూసుకోండి, మీ పేరెంట్స్ మీ చాయిస్ కూడా చూసుకోండి. చూసుకుని ఇది ఆర్డర్, యాక్చువల్గా ప్రిఫరెన్షియల్ ఆర్డర్ అయితే ఇది. ఇందులో ఏమైనా నీకు చేంజెస్ కావాలంటే 1 or 2 చేంజెస్ నీకు నచ్చినవి, నీకు దగ్గరలో ఉన్నదనో లేకపోతే నాకు ఇది ప్రిఫరెన్స్ అనో నీకు అటువంటి ఉంటే వాటిని పైకి చేర్చుకోండి. పైనే ఉండాలి. నీ బెస్ట్ చాయిస్ పైన ఉండాలి, నీ లీస్ట్ చాయిస్ కిందకి వెళ్ళాలి, అది చూసుకోండి. అలాగే కొంత ఏయు ఎస్వియు వాళ్ళు అయితే కనుక ఈ 600 పైన డెఫినెట్ గా ఇక్కడున్న మేజర్ కాలేజీలు వచ్చేస్తాయి. అంటే ఏయు కానీ, ఎస్వియు కానీ, గుంటూరు కానీ, కాకినాడ కానీ, కర్నూలు కానీ వచ్చేస్తాయి 600 పైన. అంటే 600 పైన వాళ్ళు మీరు పెట్టుకోవాల్సిన గాంధీ, ఉస్మానియా 2 పెట్టుకుని వదిలేస్తే చాలు నా లెక్క. 600 పైన వాళ్ళు గాంధీ, ఉస్మానియా పెట్టుకుని వదిలేస్తే చాలు. కొంతమంది అడుగుతున్నారు ఎస్వియు బెటరా, కాకతీయ బెటర్? 100% కాకతీయ బెటర్. ఎస్వియు, కాకతీయ 2 వస్తే కాకతీయనే జాయిన్ అవ్వండి. కాకతీయ మంచి కాలేజ్. ఎస్వియు, కాకతీయ వస్తే. కర్నూలు, కాకతీయ వచ్చిందండి ఏం చేయమంటారు? కర్నూలే బెటర్. ఏయు, కాకతీయ వచ్చిందండి ఏం చేయమంటారు? ఏయునే బెటర్. గుంటూరు, కాకినాడ, కాకతీయ వచ్చిందని ఏం చేయమంటారు? గుంటూరు, కాకినాడ జాయిన్ అవ్వండి. ఎస్వియు, కాకినాడ వచ్చింది, ఎస్వియు అండ్ కాకతీయ వచ్చింది ఏం చేయమంటారు? ఎస్వియు. అసలు గాంధీ, ఉస్మానియా వచ్చింది ఏం చేయమంటారు? అన్నిటికంటే బెస్ట్ గాంధీ, ఉస్మానియా. ఏపీలో ఏదొచ్చినా సరే యూ కెన్ జాయిన్ ఇన్ గాంధీ ఆర్ ఉస్మానియా. ఏపీలో ఏదొచ్చినా. కొంతమంది అడుగుతున్నారు ఎయిమ్స్ మంగళగిరి వచ్చిందండి, గాంధీ వచ్చిందండి ఏం చేయమంటారు? నేనైతే ఎయిమ్స్ మంగళగిరి, నాదైతే నా చాయిస్ అయితే. ఎయిమ్స్ మంగళగిరి వచ్చిందండి, గాంధీ వచ్చింది ఏం చేయమంటారు? ఎయిమ్స్ మంగళగిరి. ఎయిమ్స్ తెలంగాణ వచ్చిందండి, గాంధీ వచ్చిందండి ఏం చేయమంటారు? నా ఉద్దేశం గాంధీ. అంత ఇంకా ఎయిమ్స్ తెలంగాణ అంత డెవలప్ అవ్వలేదు నాకు వచ్చిన వార్తలు. గాంధీ. అలాగే ఇక మిగతా ఏమొచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ స్టాన్లీ మెడికల్ కాలేజ్ వచ్చిందండి మెడ్రాసు ఆల్ ఇండియా కోటాలో, కానీ గాంధీ వచ్చింది ఏం చేయమంటారు? స్టాన్లీ మెడికల్ కాలేజ్. ఆల్ ఇండియాలో బెస్ట్ కాలేజెస్ నేను చెప్తాను. ఆల్ ఇండియాలో బెస్ట్ కాలేజెస్ మీరు జాయిన్ అయ్యే కాలేజ్, మీరు సౌత్ ఆల్ ఎక్కువ వెళ్ళే కాలేజ్ ఎయిమ్స్ మంగళూరు పైన ఏదైనా ఎక్సెప్ట్ రుషికేశ్ లేకపోతే బటాండియా లేకపోతే ఇటువంటి తప్పితే, అంటే ఎయిమ్స్ ఢిల్లీ కానీ, ఎయిమ్స్ భోపాల్, ఎయిమ్స్ భువనేశ్వర్, తర్వాత ఎయిమ్స్ రాయ్పూర్, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ జోధ్పూర్, ఓకే. అండ్ దెన్ వీటిల్లో ఏదొచ్చినా కానీ, లేకపోతే బెంగళూరు మెడికల్ కాలేజ్ కానీ, చెన్నై మెడికల్ కాలేజ్ కానీ, స్టాన్లీ మెడికల్ కాలేజ్ కానీ, బిహెచ్యు వారణాసి కానీ, లేదు ఢిల్లీలో కాలేజెస్ ఉన్నాయి కదా, ఢిల్లీలో మౌలానా ఆజాద్ కానీ, లేడీ హార్డీ కానీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కానీ, లేదంటే కేఎంసి ఉంది, ఏంటది కేఎంసి అట్ జైపూరా, కేఎంసి ఉంది. ఇట్స్ ఏ గుడ్ కాలేజ్. కింగ్ జార్జ్
మెడికల్ కాలేజ్, కేజీఎంహెచ్, కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్, అది కానీ లక్నో, అది కానీ వస్తే కేజీఎంహెచ్ లక్నో కానీ వస్తే ఇవన్నీ వదిలేయచ్చు, గాంధీ ఇవన్నీ వదిలేయచ్చు, అక్కడ జాయిన్ అవ్వండి, అక్కడ జాయిన్ అవ్వండి పైన ఉన్న వాళ్ళందరూ. అవి కాకుండా ఇంకేమన్నా వస్తే మాత్రం ఏపీ అండ్ తెలంగాణలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైనా సరే గాంధీ అండ్ ఉస్మానియా, దెన్ ఓన్లీ అదర్ కాలేజెస్. ఏయు అండ్ కర్నూలుకి దేని ప్రిఫరెన్స్ అని అడిగితే జనరల్ గా ఏయు, తర్వాత కర్నూలు. గుంటూరు కర్నూలు దేనికి ప్రిఫరెన్స్ అంటే మీకు దగ్గర ఏదైతే అది, రెండు ఒకటే. గుంటూరు కర్నూలు ఏది ప్రిఫరెన్స్ అంటే మీకు దగ్గర ఏది ఉంటే అది. ఈ మధ్య దగ్గర ఉంటానే కోరుకోవట్ల, దూరం వెళ్తానే కోరుకుంటున్నారు. కర్నూలు వచ్చినా గుంటూరు మంచిది అంటే గుంటూరు వస్తున్నారు తెలియదు. కాబట్టి అలాగే కర్నూలు వచ్చింది, కాకతీయ వచ్చింది ఏదంటే 100% కర్నూలు దాంట్లో. కాబట్టి ఇవి కొన్ని ఆప్షన్స్. మీరు ఇచ్చే రోజు డౌట్ వారి క్వశ్చన్స్ కొన్ని, నాకు మెసేజెస్ కొన్ని, మీ ఫోన్ కాల్స్ కొన్ని, వాటన్నింటినీ మైండ్లో ఉంచుకుని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇవి నా వైపు నుంచి. ఇది మీకు నేను లిస్ట్ పంపిస్తాను, ఇది మీ గ్రూప్స్ లో పెడతాను, అలాగే ప్రిఫరెన్స్ ఆర్డర్ పెడతాను. వీటిని జాగ్రత్తగా చూసుకోండి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు. అలాగే నేషనల్ పూలీ కూడా పెడతాను, బెస్ట్ ఆప్షన్స్ ఏంటనేవి. అలాగే ఏపీ కూడా పెడతాను. 3 కౌన్సిలింగ్ కి సంబంధించింది నేను పర్ఫెక్ట్ డేటా మీకు ఇస్తాను. రఫ్ ఐడియా, రఫ్ కట్ ఆఫ్స్ అన్ని కూడా నేను ఇస్తాను. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ, దట్స్ మై డ్యూటీ అబౌట్ యూ. మీకు ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. డెఫినెట్ గా ఆ బాధ్యత నేను ఐ విల్ డూ ఇట్ మై లెవెల్ బెస్ట్. వాట్ ఇట్ అంటిల్ ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ తర్వాత థర్డ్ రౌండ్ ఏంటి అనేది కూడా మీకు కొంత క్లారిటీస్ ఇస్తాను. దిస్ ఈజ్ ఫ్రమ్ మీ ఆన్ దిస్ డే అండ్ I am saying on behalf of Sri Gosalites, all the best. And this is required for all of you. There is a one always, you have to feel that one always. And you have to feel in future also that one to achieve that. All the best from the Sri Gosalite team. And now, finally, what's your doubts and everything? Anybody please say me, I will unmute and I will say, and Itrama. ఒక దాంట్లో పైన హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అన్ని ముందు హ్యాండ్స్ కొంత ఉన్నాయి, తీసేసి మీ డౌట్స్ ఉన్నాయి ఏమైనా హ్యాండ్ రైజ్ చేయండి చెప్తాను. మీ డౌట్స్ ఉన్నాయి హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకోండి. ఫస్ట్ అక్కడ ఆ హ్యాండ్ రైజ్ చేసిన అందరూ ఉన్నారా? నేహా అంట చూడు, ఫస్ట్ నేహాని అన్మ్యూట్ చేయి. ఇదిగో బాబు పైన కనబడుతుంది, హ్యాండ్ రైజ్ చేసి కనబడుతుంది కదా నేహా, అది అన్మ్యూట్ చేయి. నేహా చెప్పమ్మా, అన్మ్యూట్ చేయి, చెప్పు. సార్ మనం జస్ట్ ఓన్లీ 5 or 6 కాలేజెస్ తీసుకోవచ్చా సార్? ఏనా 5 or 6 కాలేజెస్ తీసుకోవచ్చా సార్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు? కాదురా, నాకేంటి, నువ్వు నీ మార్క్స్ ఏంట్రా? నాది 557 సార్. 557 సార్. ఎంతో? 557 సార్. 557ఆ? yes sir. 557 అయితే గవర్నమెంట్ కాలేజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ గ్యారంటీ లేదు. అదే సార్, అందుకే సార్ ఇక్కడ గవర్నమెంట్ గ్యారంటీ లేదు కాబట్టి అక్కడ గవర్నమెంట్ కాలేజ్ వరకు చేసుకోవచ్చు. ఈవెన్ కామినేని అండ్ అపోలో ఆల్సో గుడ్ వెన్ కంపేర్డ్ విత్ సమ్ ఆఫ్ ద కాలేజెస్ ప్రైవేట్ హియర్. ఓకే, మొదట 11 చేయొచ్చు. ఓకే సార్, ఓకే సార్, అందుకే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఫణీంద్ర. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. యాక్చువల్ గా నేను ఏయూ రీజియన్ సార్, బీసీఏ. ఏయూ రీజియన్, ఓకే. నాకు 500 వచ్చేసి నేను టీఎస్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఎన్ని వచ్చినాయి అమ్మా? 500 మార్క్స్. 500 కేటగిరీ బీసీఏ. బీసీఏ ఇక్కడ వస్తాయి డెఫినెట్ గా. ఇక్కడ కూడా బీసీఏకి కొద్దిగా ఏయూ రీజియన్ కి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, నో డౌట్. రిలేటివ్ గా బీసీబీ, బీసీసీ, బీసీడీ మీద బీసీఏకి కొద్దిగా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ ఏయూలో కూడా. ఓకే, కానీ అక్కడ కూడా సీట్స్ వస్తాయి నీకు. బీసీఏ వస్తుంది, ఇక్కడ వస్తాయి. కాబట్టి చిన్న డౌట్ ఉంది సార్. చెప్పు. నేను ఇప్పుడు తెలంగాణలో నా బీసీఏ కేటగిరీలో నేను సీట్ తీసుకుంటే నా పీజీకి ఆ రిజర్వేషన్ వర్తిస్తుందా? అంటే నాకు పీజీకి నీకు బీసీఏ ఇచ్చేసాడు కదా, నీకు బీసీఏ నీకు ఇచ్చాడు కదా ఆల్రెడీ. నీ ర్యాంక్ లిస్ట్ లో బీసీఏ అప్రూవ్ చేశాడా? చేశాడు సార్. అంటే నువ్వు బీసీఏనే, తెలంగాణలో కూడా యూ బిలాంగ్ టు బీసీఏ, నో డౌట్.
నీ సర్టిఫికేట్స్ అన్ని So, నా తీసుకున్న PG తర్వాత reservation- నీకు BCA ఇచ్చాడు వాడు, అంటే వాడు అగ్రి అయిపోయాడు. ఓకే. నీకు ఆల్రెడీ BCA కేటగిరీ కింద ఇచ్చాడు కదా అక్కడ, AU BCA అని ఇచ్చున్నాడు నీకు ఇచ్చాడు సార్. మెరిట్ లిస్ట్ లో. ఇచ్చాడు సార్. ఇచ్చాడంటే అవును నువ్వు సార్. పెట్టిన సర్టిఫికెట్ నువ్వు వ్యాలిడ్ కింద తీసుకున్నాడు. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ BCA ఆఫ్ దట్ కోట ఆఫ్ అన్రిజర్వ్డ్ ఇన్ OU ఆల్సో. ఓకే సార్. అర్థమైంది నాన్న? నాకు పీజీ కూడా అదే రిజర్వేషన్ వర్తిస్తుంది అనే. గట్టిగా మాట్లాడినా వినపడట్లా. నా పీజీ నీట్ కూడా అదే BCA రిజర్వేషన్ నేను తెలంగాణ సీట్ తీసుకుంటే వర్తిస్తుందా సార్? అదే డౌట్. తెలంగాణ నేను BCA కదా సార్, నేను తెలంగాణలో BCA తీసుకుంటే. దాని దగ్గర కొద్ది మైక్ పెడతావా? దాని దగ్గర వాయిస్ దగ్గర, లేకపోతే మైక్ పెంచు, సౌండ్ పెంచు, వినపడట్లా. సార్ తెలంగాణ దగ్గర చెప్పు. నేను తెలంగాణలో సీట్ తీసుకుంటే MBBS సీటు, తెలంగాణలో పీజీకి ఏ రిజర్వేషన్? ఫ్రీ సీట్ తీసుకుంటే నా నీట్ పీజీకి నాకు రిజర్వేషన్, నీట్ పీజీకి సార్, పీజీ నీట్ కి. పీజీ కూడా నువ్వు అక్కడికే graduation. బిలాంగింగ్ టు తెలంగాణ స్టేట్ ఓన్లీ. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, తెలంగాణ ఏపీకి రూల్ ఏంటంటే పీజీ టైంకి నువ్వు లాస్ట్ 4 years ఎక్కడ చదివితే అది నీకు లోకల్. అంటే నువ్వు యూజీకి 5 సంవత్సరాలు అక్కడే చదువుతావు కాబట్టి ఆటోమేటిక్ గా యూ బిలాంగ్స్ టు లోకల్ ఆఫ్ తెలంగాణ బట్ నాట్ ఏపీ ఫర్ పీజీ. తెలంగాణలో చదివిన వాళ్ళందరూ యూజీ, దే ఆర్ బిలాంగింగ్ టు యూజీ లోకల్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ. ఈవెన్ AU SVL ఇల్లు అక్కడ చదివినా వాళ్ళు రేపొద్దున లోకల్ తెలంగాణ అయిపోతారు. మీకు లోకల్ ఏపీ ఎవరిక. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అదే సార్ డౌట్. ఓకే చందు, ఇక్కడ చాలా మంది రేట్ చేశారు, ఇటురా ఒకసారి. అది అయిపోయింది. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చందు, చెప్పు. సార్ నేను ఇక్కడ AU 540 సార్ OC. AU 540 OC, ఓకే. సార్ కాటోవే కానీ NRI కానీ వచ్చే ఛాన్స్ అని ఉందా సార్ ఇక్కడ? ఏదమ్మా? కాటోవే NRI. అర్థం కాల సార్. కాటోవే కాలేజ్ సార్ ఇక్కడ, కాటోవే కాటూరి ఇక్కడ కాటూరేనా? ఇక్కడ కాటూరి కొద్దిగా కష్టమేనమ్మా, ఎందుకంటే నువ్వు అన్రిజర్వ్డ్ అవుతావు కదా. నువ్వు OC అంటున్నావు, OU అంటున్నావు కదా. OC సార్, AU ఇక్కడే నేను. ఇక్కడేనా? ఇక్కడ కాటూరి చెప్పలేము. ఐఎమ్ నాట్ సే ఇట్ ఈస్ నో, బట్ నెస్ అని కూడా చెప్పలేము. అక్కడ తెలంగాణలో ఏమైనా మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ అని ఉందా? మంచి అంటే చివర ఏమన్నారు అటువంటి ఆటలు వస్తాయి. ఓకే సార్, అంటే ఇక్కడే పెట్టుకోవడం. అంటే 12, 13 తర్వాత 15 తర్వాత రావచ్చు, 15, 16 తర్వాత రావచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళటం బెస్టా, ఇక్కడే ఉండటం బెస్టా సార్? 540కి 540కి అది నీ చాయిస్. ఇక నేను ఎలా చెప్తాను కానీ, బట్ రెండు ఈక్వల్ కాలేజ్. ఇక్కడ కిమ్స్ అయినా, అక్కడ MNR అయినా, ఇక్కడ కాటూర్ అయినా, అక్కడ ఖమ్మం అయినా, రెండు ఒకటే కాలేజ్. అది చాయిస్ నీది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పోకోస్ X3 అట, POCO X3 ఇందులో చెప్పండి. పోకో X3 ఏమా? BC 477 మార్క్స్. SVU రీజన్ అంటే SVU కూడా మనం రావాలంటే కొద్దిగా క్లారిటీగా రేపొద్దున ఫైనల్ మీరు అట్లీస్ట్ రానియండి. వచ్చిన తర్వాత నేను కొద్దిగా క్లారిటీ ఇస్తాను. మేబీ ఇట్ ఈస్ ఇన్ ద బార్డర్. ఇన్ మై ఫీలింగ్ ఇట్స్ మై బార్డర్ దేర్. కానీ రేపు ఇంకా మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కొద్దిగా క్లారిటీ వస్తాయి. ఓకేనా? ఓకే. 2135 అట్రా ఎవరో? 2135 BC. కొద్ది సౌండ్ తగ్గించి, ఇక్కడ ఎక్కువైంది, అక్కడ తగ్గింది. చెప్పమ్మా. SVU BCD 500 బాంబే సీట్ వస్తుంది వస్తుందిలే, సీట్ వస్తుంది. చెయ్యి, రేపు నీకు కావాలంటే ఎందుకైనా మంచిది పెట్టుంచు. ఎందుకంటే చివరి కాలేజెస్ కూడా పెట్టుంచు, ఎందుకైనా మంచిది. వీ కెనాట్ ప్రౌడ్లీ, వీ కెనాట్ ఓవర్ కాన్ఫిడెంట్లీ గో ఫర్ దట్ నా. వస్తమైతే వస్తుంది SVU నాకు తెలిసి.
అయినా ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్ళటం ఎందుకు, బెటర్ పెట్టుంచి ఇక్కడ కూడా కాలేజ్. ఓకేనా? ఇంకా ఏపీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వలేదు. నెక్స్ట్ గణేష్. గణేష్ 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 అన్మ్యూట్. లేనట్లేనా? అమర్ సింహారెడ్డి. సార్ నమస్తే. నమస్తే. సార్ మేము ఓయూ రీజన్ సార్. ఓకే. మార్క్స్ వచ్చాయి. ఎన్ని 630 డెఫినెట్ గా గాంధీ వచ్చేస్తాయి. గాంధీ వస్తే నేషనల్ పూల్ లో ఎయిమ్స్ లాంటివి వస్తే జాయిన్ అవ్వండి తప్పనిసరిగా. ఎయిమ్స్ కానీ లేకపోతే తమిళనాడు స్టేట్ లో కానీ బెంగళూరు కానీ ఇటువంటి రావు నేషనల్ పూల్ లో, కానీ వస్తే జాయిన్ అవ్వండి. రిజర్వేషన్ ఉందా? జనరల్ అయితే 90% రావు, వస్తే కనుక ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక్కడ మాత్రం 100% గాంధీ వచ్చేస్తాయి. ఓకే. రాఘవ్ కుమార్ గారు. హలో, ఏమండి? మా అబ్బాయికి 621 మార్క్స్ వచ్చాయి సార్. ఓకే. గాంధీ గాని ఉస్మానియా గాని వచ్చేసారు సార్. ఉస్మానియా లోకలా? మీరు లోకల్ ఆఫ్ ఓయూనా? ఎస్వి రీజన్ సార్, లోకల్. ఉస్మానియా రావడానికి ఛాన్స్ ఉంది, గాంధీ చెప్పలేను కానీ ఉస్మానియా ఇస్ ద ఛాన్స్. అంటే ఫస్ట్ రౌండ్ లో రాలేదు. ఫస్ట్ రౌండ్ రాదు, సెకండ్ థర్డ్ రౌండ్ లో వస్తాయి. అందుకనే మీరు పెడితే ఏం పెడతారంటే గాంధీ ఉస్మానియా పెట్టేసి ఊరుకోండి. ఓకే ఓకే సార్. గాంధీ ఉస్మానియా పెట్టేసి అన్ని పెట్టక్కలేదు. అన్ని పెడితే మీకు డేంజర్ ఉంది. ఏంటంటే మీరు సపోజ్ ఫస్ట్ రౌండ్ లో మీకు అన్ని పెట్టేస్తే ఏదో కాలేజ్ వచ్చేస్తాయి షూర్ గా. మీరు జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్ కి మీకు దాని ఎలిజిబిలిటీ ఉండదు ఇక జాయిన్ అవ్వకపోతే. అందుకని యూ కెన్ పుట్ ఓన్లీ గాంధీ అండ్, అంటే మీరు అది తప్పితే ఏదైనా జాయిన్ అవ్వద్దు అనుకుంటే గాంధీ ఉస్మానియా పెట్టండి. ఇక్కడైతే మాత్రం ఏదైనా వచ్చేస్తుంది. మీరు ఎస్వి అంటున్నారు కాబట్టి అన్ని రావచ్చు. కర్నూలు 100% వచ్చేస్తుంది పక్కా. ఫస్ట్ రౌండ్ వచ్చేస్తాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేస్తాయి. ఓకే ఓకే. వివో 2020. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేనా చెప్పు సార్ 510 మార్క్స్ సార్ బీసీడీ ఎస్వియు మాకి అనంతపూర్ లో వచ్చే ఛాన్స్ ఉందా సార్? అనంతపూర్ అనేది చెప్పలేను కానీ సీట్ వస్తలే, బీసీడీ వస్తాయి. అనంతపూర్ నో గ్యారెంటీ. చూద్దాం నాన్న. ఇంకా నేను లాస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంక్ ఎక్కడ కట్ అయినాయి అవి చూడలేదు నేను. ఇంకా ఏపీ స్టేట్ ర్యాంక్ వచ్చిందో చూస్తాను. రఫ్ గా నాకు తెలిసి బీసీబీ లాగానే వస్తుంది బీసీడీ ఎస్విలో మాత్రం. ఏలో రాదు కానీ ఎస్విలో వస్తుంది. 485 అలా ఆగుద్ది అనుకున్నా నేనైతే అంతకు ముందు. 485 అంటే 510 చెప్పలేం. పద్మావతి 20 రావచ్చు. నో 100% షూర్. 80, 85, 80, 90, 80% ఛాన్స్ ఉంది. ఆసిఫ్ సయీద్. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ మా అబ్బాయి 504 వచ్చాయి సార్. ఎస్యు సీట్ అయితే వస్తమ్మా షూర్. ఎక్కడ రావచ్చు చూద్దాం అమ్మా. ఇంకప్పుడే బీసీఈ కదా. ఓసీనా మీది? అవును సార్, మైనారిటీ సర్టిఫికేట్ ఉంది. మైనారిటీ అయితే ఇబ్రహీంపట్నం వస్తుందమ్మా షూర్ గా. ఇబ్రహీంపట్నం వస్తుంది కానీ తెలంగాణకి కూడా అన్రిజర్వ్డ్ కదమ్మా మీరు. అన్రిజర్వ్డ్ లో గ్యారెంటీ లేదుగా. మైనారిటీలు వస్తాయి. మైనారిటీలో కూడా అన్రిజర్వ్డ్ నేను చూడాల. మైనారిటీలో అన్రిజర్వ్డ్ ఇచ్చారు. అది అన్రిజర్వ్డ్ మీకు డెక్కన్ దాంట్లో చూడాలి ఎంత వచ్చిందో చూడాలి. ఎస్వి అయినా అన్రిజర్వ్డ్ ఉంటుంది కదమ్మా అక్కడ. మైనారిటీలో కూడా అన్రిజర్వ్డ్ ఉంటుంది. అంటే మీకు నాన్ లోకలాలకు ఉంటుంది. మైనారిటీ కూడా అక్కడ డెక్కను షాదన్ ఆటలో కూడా ఉంటుంది. అవి పెట్టండి. అందులో వస్తే జాయిన్ అయిపోండి. ఇటు ఇబ్రహీంపట్నం మీద కంటే కూడా మీకు ఈవెన్ ఎస్వి అయితే డామ్ డెఫినెట్ గా ఫాతిమా వచ్చేస్తాయి. డామ్ డెఫినెట్.
కానీ ఫాతిమా ఇబ్రహీంపట్నం కంటే కూడా మీకు డెక్కను షాదను ఈ రెండు బెటర్. అది వస్తే జాయిన్ అవ్వండి. ఓకేనండి, ఓకే. అడిల్లు అక్కడ ఉన్నారు చాలా మంది. హన్నా డోర్కస్. గుడ్ ఈవినింగ్ సార్. ఏమా చెప్పు. సార్ బీసీసీకి 585 590 ఇచ్చారు సార్. దేనికి రా? మామూలు కట్ ఆఫ్ లిస్ట్ లోనే ఇందాక ప్రెడిక్షన్స్ లిస్ట్ లో అది అంత ఇచ్చారు సార్. అన్రిజర్వ్డ్ కి దేనికి? బీసీసీ. బీసీసీ సి అనేది కొద్దిగా మనం ప్రిడిక్ట్ చేయటం కష్టం రా. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని బట్టి, నెంబర్ ఆఫ్ సీట్స్ ని బట్టి ఉంటాయి. మొత్తం అన్ని కాలేజీలు కలిపితే సీట్సే 25 ఎన్నో ఉన్నాయి అక్కడ. 25లో అంటే లాస్ట్ ఇయర్ 424 కి కట్ అయింది సార్. ఈసారి 585 590 అని రాశారు సార్ మీరు. బీసీసీ ఓపెనా అన్రిజర్వ్డా? అన్రిజర్వ్డ్. అన్రిజర్వ్డ్ లాస్ట్ ఇయర్ 424 కి ఎక్కడ కట్ అయింది? తెలంగాణలో కట్ అయిందా? తెలంగాణలో లోకల్ వాళ్ళకి 424 కి కట్ అయింది సార్. లోకల్ వాళ్ళకి నువ్వు లోకల్ కాదు కదా. ఇప్పుడు కూడా 585 అని ఇచ్చారు సార్ లోకల్ వాళ్ళకి. లోకల్ వాళ్ళకి 585 ఇచ్చాను, చూస్తున్నా. నాకు లోకల్ వాళ్ళకి ఇచ్చింది 585. గాంధీలో ఏంటుంది? అంటే ప్రింటింగ్ మిస్టేక్ పడిందేమో అని అడుగుతున్నాను సార్. అది గాంధీలో ఏంటుంది? అది గాంధీలో ఏంటుంది? బీసీసీ సార్ 495. నాకు 495 575 to 585 ఇచ్చానా? బీసీసీ 575 to 580, 585 to 590 ఇచ్చాను. అంటే లాస్ట్ ఇయర్ 540 అమ్మ కట్ ఆఫ్. మీకు ఎవరో తప్పు చెప్పారు. 552 కట్ ఆఫ్ మీకు లాస్ట్ ఇయర్. లోకల్ నాన్ లోకల్ కి కదా సార్? నాన్ లోకల్ కాదమ్మా, లోకల్ 552 కట్ ఆఫ్, నాన్ లోకల్ 571 కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. ఓకే సార్. ఎక్కడో ఇప్పుడు ఏయూలో వస్తుందా సార్ నాకు? ఎంత? 495 సార్. వస్తాయి, షూర్ గా వస్తాయి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఓపెన్ లోనే వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. బుడిగాం అంట. నమస్తే సార్. నమస్కారం సార్. శుభాకాంక్షలు మీ అందరికి కూడా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓయూ 556 వచ్చింది సార్ బాబుకి. బీసీ బి ఫర్ బాంబే. అయితే ఈఎస్ఐ కాకతీయ అని కొంచెం క్లాష్ ఉంది సార్. ర్యాంకింగ్ లో ఈఎస్ఐ ఇస్ ద థర్డ్ ర్యాంకింగ్. ఓకే సార్, కానీ దానికి ఫీజు ఏదో 2 lakhs అట్లా కొద్దిగా ఎక్కువ ఉంది. ఫీజు కొద్దిగా ఎక్కువ ఉంది. కాకతీయ మీద ఫీజు ఎక్కువ ఉంది ఈఎస్ఐకి. అవును సార్. అంటే రీఎంబర్స్మెంట్ అట్లాంటి ఏమైనా ఫెసిలిటీ వస్తాయా సార్ దానికి? రీఎంబర్స్మెంట్ అంటే మీకు ఏదన్నా మరి ఇన్కమ్ ఉంటాయి, వస్తాయి. అంటే జనరల్ కాకతీయకి అయితే ఫీజు ఏం లేదు, 11-12 ఎట్లాగో. 12,000. కాకపోతే ఒకటే హైదరాబాద్ లొకేషన్ ఒకటి దానికి అడ్వాంటేజ్. ఒకటి హాస్పిటల్ హైదరాబాద్ అనగానే ఆటోమేటిక్ గా దానికి కొద్దిగా ఎక్స్పోజర్ ఉంటుంది కదా. ఆల్ కాలేజెస్ ఎక్స్పోజర్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్స్పోజర్ ఉంటుంది అనేది ఒకటి. కానీ ర్యాంకింగ్ లో అయితే కనుక ఏసీనే ముందిస్తున్నారు when compared with కాకతీయ. బట్ మీ ఇష్టం, మీకు దగ్గర ఏది? హైదరాబాద్ ఉంటారా మీరు? లేదండి, కోదాడ్ అండి. ఇక్కడే మీ దగ్గరలో ఉన్నా, విజయవాడ దగ్గరలో. కోదాడ నుంచి వరంగల్ అయినా హైదరాబాద్ ఒకటే కదా. వరంగల్ జాయిన్ చేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. వరంగల్ బెటర్ అంటారు? వరంగల్ ఓకే. రెండిట్లో నాకు ర్యాంకింగ్ లో నేను అది ముందు ఇచ్చాను, బట్ రెండు ఈక్వల్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా మీకు ప్రతిసారి మీరు మాట్లాడాలనుకున్నాను మీతోటి, కానీ ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు, ఇప్పుడే దొరికింది. అయ్యో, థ్యాంక్స్. ఎందుకంటే మీరు పిల్లల కోసం మీరు పడే తపన, ఆవేదన, ఇవన్నీ నేను చెప్పాలని మీ కోసం అనుకుంటున్నాను, కానీ టైం. అయ్యో, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, నో ప్రాబ్లం. వెన్ యూ ఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ, యూ హావ్ టు ఫుల్ఫిల్ ఇట్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే. నవీన్ కుమార్ గారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ప్రియారిటీ ఆర్డర్ బోర్డర్ లో ఉన్న మార్క్స్ వాళ్ళకి ఎలా ఇచ్చుకోమంటారు? ప్రియారిటీ ఆర్డర్ బోర్డర్ అంటే ఆ కాలేజీకి బోర్డరా, లేకపోతే సీట్ బోర్డర్? సీట్ కే బోర్డరా? అవును సార్. అన్ని ఇచ్చేటివే. ఆ ప్రియారిటీ ఆర్డర్ 32 ఇచ్చేటివే. అంటే బీడీఎస్ జాయిన్ అవుతారంటే బీడీఎస్ కూడా ఇవ్వటమే.
ముందు ప్రైవేట్, తర్వాత గవర్నమెంట్, తర్వాత బీడీ తెచ్చుకుంటారా? ఏం అక్కర్లేదు, నేను ఇచ్చినట్టు ఇచ్చేసేయండి, ఏం పర్లేదు, అంత ప్రాబ్లం ఏం లేదు. అంటే మీకు కొంత అప్పు ఉంది, పేరెంట్స్ లోకి కొంత పిల్లల్లోకి కన్సల్టెన్సీ లా లేదు అప్పులు తీసుకెళ్తున్నారు. ఏంటంటే మొదట అసలు మీరు ఫస్ట్ సపోజ్ ఒక సి ఆనందరావు మెడికల్ కాలేజ్ అతను ఒక అతనేమో 1 పెట్టాడు, ఇంకొకడేమో 7 పెట్టాడు, 1కి ఇస్తాడు 7కి ఇవ్వడని ఏదో ఒక అపోహ ఉంది. అది తప్పు. మీకు ఎక్కడ పెట్టినా మీ లిస్ట్ లో ఎక్కడున్నా మీ మార్క్ దగ్గరికి గనక మీ ర్యాంక్ దగ్గరికి గనక ఆ కాలేజ్ వస్తుంటే మీరు ఆ ప్రియారిటీ ఆర్డర్లు ఎక్కడున్నా వచ్చేస్తాయి. ఓకేనండి. సార్ బీడీఎస్ కూడా ప్రయారిటీ ఆర్డర్ ఇస్తారా? ప్రియారిటీ పెడతాను, నేను ఖచ్చితంగా దాన్ని ఇంకా అబ్జర్వ్ చేయలేదు, అందుకని పెట్టలేదు ఈసారి. నెక్స్ట్ నేను ఈ పెట్టే లోపల మీకు పెట్టేస్తాను. ఈ పెట్టే లోపల ఈ రేపు ఎప్పుడో పెడతాను, పెట్టే లోపల అవి కూడా తయారు చేసి పెడతాను. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. హరిషిత. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. ఏయూ సార్ 546 సార్ మా పాపది. ఓసీ సార్. సీట్ అయితే ఇక్కడ వస్తుంది షూర్ గా. ఎందుకైనా మంచిది అక్కడ కూడా 28 పెట్టొచ్చండి. 28 పెట్టమంటారా సార్? ఎక్కలేదు, అది పెట్టొచ్చండి. మళ్ళీ ఏమో గౌకరి మళ్ళీ కొన్ని పెట్టి ఆపేసాం అనుకోండి, ఇక్కడ ఏదైనా ఫస్ట్ రౌండ్ తగలలేదు అనుకోండి, ఏ 2వ రౌండ్ 3వ రౌండ్ వచ్చింది అనుకోండి, ఈ లోపు టెన్షన్ ఉంటుంది. సూర్యాపేట ఏమన్నా ఛాన్స్ ఉండదంటారా సార్ అక్కడ? సూర్యాపేట గవర్నమెంట్ చెప్పలేదండి, కాకపోతే ఏదన్నా వస్తే ఛాన్స్ మహబూబ్ నగర్ ప్రైవేట్ వచ్చినా, ఖమ్మం ప్రైవేట్ వచ్చినా మంచిగా జాయిన్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. సార్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే సార్ సూర్యాపేట 548కి వచ్చింది సార్. అన్రిజర్వ్డ్ కోట. అన్రిజర్వ్డ్ కోట సార్. కాకపోతే అక్కడ అప్పుడు మనకు ఆగింది 541 ఆగింది అక్కడ అన్రిజర్వ్డ్. సార్ అన్రిజర్వ్డ్ మనకి 541 ఆగింది, అంటే 548కి వచ్చింది. ఇప్పుడు అన్రిజర్వ్డ్ రావచ్చు, నా లెక్క అయితే మీకు రావచ్చు, సూర్యాపేట రావచ్చు. మీరు ఎక్కడ ఉండేది? కాకినాడ సార్. ఏయునా. అంటే గవర్నమెంట్ అయితే ఆ చివరి కాలేజ్ సూర్యాపేట ఒకటి, నల్గొండ ఒకటి వస్తున్నాయండి. అవి మొన్న న్యూలీ స్టార్టెడ్ కాలేజ్, 2 years అలా అయింది, పర్వాలేదు అంటున్నారు. దాట్స్ నాట్ గ్రేట్, నాట్ గ్రేట్. అదే ఒకటండి బేసిక్ థింగ్ ఏంటంటే యూజీ అనేది పెద్ద విపరీతమైన డిఫరెన్స్ ఆఫ్ కోచింగ్ అయితే కాదండి కాలేజెస్ లో. మళ్ళీ హాస్పిటల్ ఒకటే చూస్తున్నారు. జనరల్ గా గవర్నమెంట్ ఫీజులు బాగా తక్కువలు అయిపోతాయి. కాకపోతే ప్రైవేట్ లోకి వెళ్తే కొద్దిగా కేరింగ్ అది కూడా ఉంటుంది, ఇమ్యూనిటీస్ ఉంటున్నాయి, స్టడీ అవర్లు లేకపోతే ఎగ్జామ్స్ ఇవన్నీ బాగా పెడుతున్నారు. ప్రైవేట్ లో వాళ్ళు కేరింగ్ తీసుకుంటున్నారు, గవర్నమెంట్ లో ఇండివిజువాలిటీ ఉండాలి. కాకపోతే ప్రైవేట్ లో ఫీజులు ఎక్కువ అవుతున్నాయి, అది మీ చాయిస్. ఓకేనండి. సార్ పీజీకి ఎక్కడ బాగుంటుంది సార్? ఏయూకి తెలంగాణ, ఓయూకి జనరల్ గా పీజీ అంటే తెలంగాణలో మంచి కాలేజెస్ ఉన్నాయి. సీట్స్ కూడా తెలంగాణ ఎక్కువ సార్? తెలంగాణ ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్. డేస్ లో కూడా తెలంగాణలో ఎక్కువ కాలేజీలు వస్తాయండి ఏపీ మీద. ఓకే సార్. కమింగ్ డేస్ లో కూడా వాళ్ళు చాలా ఫాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడే 10 కాలేజీలు నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తున్నాయి, యూజీ కూడా వచ్చేస్తున్నాయి కొత్త కాలేజీలు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకంతా అన్ని వచ్చేసినాయి, మెటీరియలైజ్ అయిపోయినాయి, ఆల్రెడీ శాంక్షన్స్ కూడా అయిపోతున్నాయి. ఓకే సార్. ఓకే. తెలంగాణ ఒక రకంగా పీజీకి మంచిదండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచిదండి. ఫైనల్ గా రవీంద్ర గారు, సారీ. హలో రవీంద్ర గారు. సార్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేషనల్ పూల్లో ఈడబ్ల్యూఎస్ సెంట్రల్ యూనివర్సిటీస్ మాత్రమే ఇచ్చాడు కదా సార్? సెంట్రల్ యూనివర్సిటీకి ఇప్పుడు అన్నిటికీ ఇస్తాడు. ఇప్పుడు అంటే ప్రతి స్టేట్ 15% కాంట్రిబ్యూట్ చేసే సీట్స్ అన్నిటికీ ఈడబ్ల్యూఎస్ కూడా ఉండేది కదా సార్? ఉంటుంది. అప్పుడు ఇప్పుడు నాది 633 ఏయూ సార్, ఈడబ్ల్యూఎస్. అయితే ఇది వస్తుందా సార్? ఎయిమ్స్ కాలేజెస్ లో ఛాన్స్ ఉండేది సార్? అదే 2 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. దాంట్లో ఆ వచ్చిన 15% లో ఈడబ్ల్యూఎస్ ఇస్తాడా, ఎడిషనల్ ఈడబ్ల్యూఎస్ ఇస్తాడా? అంటే ఇప్పుడు 15% లో ఓసీకి సపోజ్ ఆ కాలేజీకి ఒక 15 సీట్లు ఉంటే 7 సీట్లు ఉన్నాయి అనుకుందాం. ఆ 8లోనే ఒక సీటు ఈడబ్ల్యూఎస్కి ఇస్తాడా, లేకపోతే ఒక సీట్ పెంచి 8 ఇచ్చి ఈడబ్ల్యూఎస్ ఇస్తాడా అనేది ఇంకా క్లారిటీ నాకైతే రాలేదు. ఓకే సార్. పెంచిస్తే పర్లేదు, మీకు ఉపయోగం. దాంట్లోనే ఇస్తే ఓసీకి ఇంకా కటాఫ్లు పెరుగుతాయి.
ఓకే సార్. ఓకేనా? ఓసీకి ఇంకొద్దిగా కట్ ఆఫ్ పెరుగుతాయి నేషనల్ పూల్. ఎయిమ్స్ మంగళగిరి ఛాన్స్ ఉందా సార్? ఈడబ్ల్యూఎస్ అరౌండ్ 540-545 రావచ్చు అనుకుంటున్నా నేనైతే. 640-645. అదే 640-645 లైక్ దట్. మంగళగిరి దాటాక కూడా ఏమైనా మంచి కాలేజెస్ ఉన్నాయి సార్ ఎయిమ్స్? మంగళగిరి దాటితే నీకు రాయ్పూర్, భోపాల్, భువనేశ్వర్, జోధ్పూర్. కాదు సార్, పైన కాదు సార్, కింద ఇంకేమైనా మంచిగా ఉన్నాయా అని సార్? ఇంకా ఎయిమ్స్ కిందంటే ఇంకేం చెప్తావు, రిషికేష్, అటు బఠానియా, లేకపోతే కొత్త పెట్టాడు ఆగ్రా, ఇటువంటివన్నీ కొత్తవి పెట్టారు. కానీ మనం అంత దూరం వెళ్ళలేము, ఎలా ఉంటే తెలియదు. అక్కడ మనం కరెక్ట్ ప్రిడిక్షన్ ఇవ్వలేము. వెళ్తున్నారు వెళ్ళేవాళ్ళు. ఇంకా నాకు ఎయిమ్స్ నాకు బ్రాండ్ కావాలంటే వెళ్ళిపోవచ్చు నువ్వు. ఇంకా కింద ఉంటాయి కొన్ని. అయితే ఏది బెస్ట్ చాయిస్ అయితే సార్? ఇప్పుడు లేదంటే ఎయిమ్స్ కాలేజ్ సార్? అంటే ఎయిమ్స్ ఏ కాలేజ్ అయినా బాగానే చేస్తున్నారు, కానీ ఇంకా ఆ డెవలప్మెంట్ ఆఫ్ ఆ స్టేట్ లో ఎలా చేస్తున్నారు అనేది మనకు ఆ స్టేట్ లో తెలియకుండా మనం చెప్పలేము. జనరల్ గా ఎయిమ్స్ సెంట్రల్ యూనివర్సిటీస్ కాబట్టి డెఫినెట్ గా సెంట్రల్ ఫండెడ్ కాబట్టి బాగానే ఉన్నాయి, కానీ బట్ యూ కెనాట్ గ్యారంటీ అబౌట్ దట్. కాబట్టి మనకు బాగా తెలిసిన కాలేజీలు, పిల్లలు చదువుతున్న కాలేజీలు ఇవన్నీ బాగున్నాయి నేను చెప్తున్నాను. తెలియని కాలేజీలు తొందరగా నేను చెప్పలేకపోతున్నాను. ఓకేనా? ఓకే సార్. లాస్ట్ యజ్ఞశ్రీ. యజ్ఞశ్రీ, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పు సార్. ఏయూ రీజియన్ సార్ 570 వచ్చాయి ఓసి. ఏ కాలేజ్ కి అప్లై చేయమంటారు సార్? ఇక్కడ తెలంగాణలోనా? ఈడబ్ల్యూఎస్ ఉందా నీకు అక్కడ? ఇక్కడ కాదు, ఏపీలో ఉంది సార్. ఏపీలో ఉంటే సిద్ధార్థ వస్తే మరి. ఓకే సార్. ఏపీలో సిద్ధార్థ్ తో కంపేర్ చేస్తే అక్కడ కాకతీయ వచ్చినా జాయిన్ అవ్వచ్చు. కాకతీయ వస్తుందా సార్? అంటే 590 చెప్పుకున్నారు. రాదు, కానీ పెట్టు, 3 పెట్టు. ఓకే సార్. గాంధీ, ఉస్మానియా అండ్ కాకతీయ పెట్టి. ఇక్కడ ఎలాగో సిద్ధార్థ్ వస్తలే. ఓకే సార్. సార్ కాకినాడ సార్? కాకినాడ గ్యారంటీ లేదు, 580 ఆ రేంజ్ అనుకుంటున్నా ఈడబ్ల్యూఎస్. మరి చూద్దాం, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిందా చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే నాన్న, బాయ్. అందరికి ఇంకా చాలా మంది ఆన్సర్ చేశారు ఇప్పటికే. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2 hours, 1 hour 45 minutes. Anyhow, so I wish and I wish all the best for all of you. Definitely గా చాలా మంది యాంగ్జియస్ గా వెయిటింగ్ లో ఉన్నారు. ఇంకా కౌన్సిలింగ్ జరగట్లేదు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మీరందరూ మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ February 15th కల్లా కాలేజ్కి వెళ్తారని నేను అనుకుంటున్నా, వెళ్ళాలని కోరుకుంటున్నా. కాబట్టి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ ది కమింగ్ ప్రొఫెషన్ ఆల్సో. ఎంబీబీఎస్ ప్రొఫెషనల్ కాలేజ్ లో కూడా మీరు చక్కగా చేయండి, బాగా చేయండి. ప్రొఫెషన్ ఎంజాయ్ చేయండి, స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేయండి, ప్రొఫెషన్ ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత ఈ సొసైటీలో మళ్ళీ ఒక కాంపిటేటివ్ డాక్టర్ గా తయారవ్వాలి. పీజీ ఉంది, గోల్డ్ ఉన్నాయి. సో లైఫ్ అంతా ఇటువంటి కాంపిటేటివ్ స్ట్రగుల్స్ ఉంటుంటాయి, ఓవర్కమ్ చేస్తూ వెళ్ళాలి. దానికి తగ్గట్టు మీరు కూడా ప్లానింగ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు మీరు అందరూ కూడా ఆ కమిట్మెంట్ తో, ఆ రెస్పాన్సిబిలిటీతో యూ హావ్ టు గో ఫార్వర్డ్. అలా వెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటూ, ఏదైనా కొద్దిగా అటు ఇటు బాటిల్లో రాని వాళ్ళు ఎవరైనా సరే డోంట్ వర్రీ, మీరు నచ్చిన ప్రొఫెషన్ ఎన్నుకోండి, దాంట్లోకి వెళ్ళండి. లేదు నాకు ఎంబీబీఎస్ అవ్వాలని ఉంది, డెఫినెట్ గా ఆల్వేస్ వి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. రండి, చక్కగా 6 నెలలు ఉంది, 7 నెలలు ఉంది, బాగా చదవండి. బాగా చదివి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బెస్ట్ ర్యాంక్ తో ముందుకెళ్ళాలనుకున్నాండి. విల్ ఆల్సో గివ్ ద సపోర్ట్. లేదు మీకు నచ్చిన దాంట్లో ఎక్కడైనా సరే జాయిన్ అయ్యి మీకు కావాల్సిన దాన్ని తెచ్చుకోండి. దట్స్ మై on behalf of Sri Goswami, that's my vision, that's my heartful congratulations to everybody who are getting the seats. Parents అందరికీ కూడా ధన్యవాదాలండి. మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు, ఈ రోజు కనుమ శుభాకాంక్షలు అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. బాయ్, సీ యూ అగైన్. మీ అందరినీ ఇన్ ద షార్ట్ స్పాన్ యాజ్ డాక్టర్స్ మళ్ళీ మనం మన క్యాంపస్ లోనే కలవబోతున్నాం రియూనియన్ సెలబ్రేషన్స్ లో. డెఫినెట్లీ విల్ సీ యూ బై దట్ టైమ్. మీన్ వైల్ ఆల్సో విల్ కమ్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ Sri Goswami and me. Bye-bye. It is Narendra signing off with you. Bye-bye.